पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः स्वागतम। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्कारः महोदय। नमस्ते। नमस्ते महोदय। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्कार महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारञ्च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः स्वागतम्। अद्य परिचयवर्गस्य सप्तदशी कक्षा अस्ति। अद्य वयम् अष्टमस्य पाठस्य अभ्यासं कुर्मः। इवाళ పరిచయవర్గం యొక్క 17వ తరగతి మనం 8వ పాఠంలోని అభ్యాసాల్ని ఇవాళ చేస్తాం. సో మొదటిగా భాషాభ్యాసంలో మనం కర్మణీ ప్రయోగం చేసాము, లోట్ లకారము. సో దానికి సంబంధించినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో అది పేజ్ నెంబర్ 147. పేజ్ నెంబర్ 147. సో ఇక్కడ మనం కర్మణీ ప్రయోగం 2-3 పాఠాలుగా చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడిది లోట్ లకారంలో కర్మణి ఎలా చేయాలి, ఎలా ఉంటాయి రూపాలు అంటే గమ్యతాం, పఠ్యతాం అట్లా ఉంటాయి. మొత్తంగా చూడాలి అంటే మనం పఠ్యతే అయితే పఠ్యతాం, పఠ్యేతాం, పఠ్యంతాం. సో ప్రథమ పురుషులోని 3 రూపాలు మనకు తెలిస్తే చాలు. మనకి ఈ పుస్తకంలో అంతే ఇచ్చారు. మిగతా 2 పెద్దంత మన ఉపయోగంలో ఉండవు కాబట్టి అది ఇచ్చారు. సో గమ్యతే అంటే గమ్యతాం, గమ్యేతాం, గమ్యంతాం. దృశ్యతే దృశ్యతాం, దృశ్యేతాం, దృశ్యంతాం. స్పృశ్యతే స్పృశ్యతాం, స్పృశ్యేతాం, స్పృశ్యంతాం. పచ్యతే పచ్యతాం, పచ్యేతాం, పచ్యంతాం. లిఖ్యతే లిఖ్యతాం, లిఖ్యేతాం, లిఖ్యంతాం. ఇలా రూపాలు వస్తాయి ప్రథమ పురుషులో. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో పేజ్ నెంబర్ 147లో ఈ క్రింద కర్మణి వర్తమాన రూపాలను ఆజ్ఞార్థక రూపంలోకి మార్చండి. సో కింద మనకి కర్మణిలో వర్తమాన కాల రూపం ఇవ్వడం జరిగింది. దానికి మనం ఆజ్ఞార్థక అంటే లోట్ లకారం. సో ఆజ్ఞార్థక అన్న, ప్రార్థనార్థక అన్న ఏవైనా సరే ఇవి లోట్ లకారం అంటారు వీటిని. సో అది గమ్యతే ఉదాహరణ లట్లకారం ఇచ్చారు కర్మణిలో. దానికి కర్మణి లోట్ లకారం గమ్యతాం. సో మనం ఇప్పుడు ఈ అభ్యాసం చేద్దాం. సత్యనారాయణ మూర్తి గారు తాడ్యతే. తాడ్యతే, తాడ్యతాం, తాడ్యతాం, తాడ్యంతాం. సమ్యక్ మహోదయ. మనం 3 రూపాలు కూడా చెప్పుకుందాం, ఎందుకంటే కొంచెం మనకి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి తాడ్యతేకి తాడ్యతాం, తాడ్యేతాం, తాడ్యంతాం. ఉత్తమం మహోదయ, సమ్యక్. ప్రసాద్ గారు వంద్యతే. వంద్యతే, వంద్యేతాం, వందయితాం. మహోదయ మొదటి రూపానికి ఏకారం లేదు. వంద్యతాం
వంజితాం వంద్యేతాం ఆ, వంద్యంతాం. వంద్యంతాం. సమ్యక్ మహోదయ. సో ఇది వంద్యతాం, వంద్యేతాం, వంద్యంతాం. ఓకే, ఓన్లీ ద్వివచనంలో మాత్రమే అక్కడ ఏకారం ఉంది, లేకపోతే లేదనమాట. ఓకే, శ్రీధర్ మహోదయ. నీయతే. మేడం ఇప్పుడే జాయిన్ అయ్యాను మళ్ళీ చెప్తాను మేడం, పేజ్ నెంబర్ చెప్పరా? 147 అండి. అదే వస్తాను మీ దగ్గర, అప్పుడు అడుగుతా. శుభలక్ష్మి, నీయతే. మహోదయ నీయతే నియతాం నియేతాం నియంతాం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. ఏఎస్ఎన్ శర్మ గారు, పీయతే. పీయతాం పీయేతాం పీయంతాం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. సత్య రామలక్ష్మి గారు, శ్రూయతే. శ్రూయతే, శ్రూయతాం, శ్రూయేతాం, శ్రూయంతాం. సమ్యక్. శాంతిరాజ్ గారు, త్యజ్యతే. త్యజ్యతాం, త్యజ్యేతాం, త్యజ్యంతాం. సమ్యక్. రాజేశ్వరి గారు, గమ్యతే. గమ్యతేకి ఉమ్, గమ్యతాం, ఉమ్, గమ్యేతాం, ఉమ్. గమ్యంతాం. సమ్యక్. అను మహోదయ, దృశ్యతే. దృశ్యతే, దృశ్యతాం, దృశ్యేతాం, దృశ్యంతాం. సమ్యక్. ఉషారాణి గారు, జ్ఞాయతే. జ్ఞాయతాం, ఉమ్, జ్ఞాయేతాం, జ్ఞాయంతాం. సమ్యక్. మాధురి తుములూరి గారు, దీయతే. దీయతాం, ఉమ్, దీయేతాం, దీయంతాం. సమ్యక్. అనురాధ్ గారు తర్వాత. ఈ క్రింది వర్తమాన కర్తరి రూపాలకు కర్మణి వర్తమాన రూపము మరియు ఆజ్ఞార్థక రూపాలను ఉదాహరణలో చూపించిన విధంగా రాయండి. సో ఉదాహరణ పఠతి అని మనకి లట్లకారంలో కర్తరిలో ఇచ్చారు, ప్రథమ పురుష ఏకవచనం. దానికి మనము కర్మణిలో లట్ ప్రథమ పురుష ఏకవచనము, అలాగే లోట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం రాయాలి. సో పఠ్యతే, పఠ్యతాం అలా. కాబట్టి ఇప్పుడు లిఖతి. లిఖతి, లిఖ్యతే, లిఖ్యేతాం, లిఖ్యంతాం. లిఖ్యతే, లిఖ్యతాం, లిఖ్యేతాం అండ్ లిఖ్యంతాం. ఓకే, సో మీరు లట్లకారం కర్మణి లట్ చెప్పారు, ఒకటి ప్రథమ పురుష ఏకవచనం, ఆ తర్వాత లోట్లో 3. యాక్చువల్లీ లోట్లో 3 చెప్పకండి, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. Okay. ఇక్కడ అదే చెప్దాం మనం. సో Okay. లట్లకారంలో ప్రథమ పురుష లిఖ్యతే, ఏకవచనం. లిఖ్యతాం. ఓకే, అంతే. ఓకే, సమయం. రాధా మహోదయ, ఖాదతి. ఖాదతే, ఖాదతాం. అదండి, ఖాదతి, ఖాద్యతే. ఖాద్యతే, ఆ, ఖాద్యతాం. కరెక్టే, ఖాద్యతాం. అది యకారం వస్తుంది కదా కర్మణిలో, ఖాద్య అని అవుతుంది. సో కాబట్టి ఖాద్యతే, ఖాద్యతాం అవుతుంది. విజయ మర్రిపాటి, పిబతి. నమస్కారం మహోదయ. అండి, పిబతి పీయతే పీయతాం. ఉత్తమం, సమ్యక్. సి విజయలక్ష్మి గారు, నిందతి. సి విజయలక్ష్మి గారు. నేను ఇప్పుడే ట్రై అయ్యాను మేడం, తర్వాత చెప్తాను. ఓకే, కమలా మహోదయ, నిందతి. నిందతి, ఉమ్, నింద్యతే, నింద్యతాం. ఉత్తమం, సమ్యక్. రుక్మిణి గారు, క్షాళయతి. రుక్మిణి మహోదయ. ఓకే, అన్నపూర్ణ మహోదయ. ఉమ్, ఛాల్యతే ఛాల్యతి ఛాల్యతే ఉమ్, ఛాల్యతాం. ఉత్తమం, సమ్యక్. శిరీష బులుసు, స్మరతి. స్మర్యతే స్మర్యతాం. ఉత్తమం, సమ్యక్. ఉమాదేవి గారు, పశ్యతి. ఉమాదేవి. మేడం నేను ఇప్పుడే బుక్ తీస్తున్నాను మేడం. పని మీద ఉంటుంది. ఏమన్నారు, ఏం చెప్పాలి మేడం? దృశ్యతి, పశ్యతికి కర్మణి. కర్మణి పశ్యతికి ఆ, కర్మని లట్ చెప్పాలా మేడం? అవును. దృశ్యతే, దానికి లోట్లకారము
కర్మనినా మేడం? అవును, కర్మణిలో. దుష్యతాం. ఉత్తమం, సమ్యక్. కనకదుర్గ గారు గచ్చతి. నేను ఇప్పుడే జస్ట్ ఏ పేజ్ జస్ట్ వచ్చాను, సారీ. సారీ అక్కర్లేదు, పర్వాలేదు. పేజ్ నెంబర్ 147 అండి. ఓకే. సత్యనారాయణ మూర్తి గారు గచ్చతి. గమ్యతే గమ్యంతాం గమ్యతాం గమ్యతాం, సమ్యక్ మహోదయ. గమ్యతాం. ప్రసాద్ మహోదయ నమతి. నమ్యతే నమ్యతాం. సమ్యక్ మహోదయ. శ్రీధర్ మహోదయ పచ్చతి. పచ్యతే పచ్యతాం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. తర్వాత ఈ క్రింది కర్తరి ఆజ్ఞ. మహోదయ ఒక్క నిమిషం అండి, క్షమ్యతాం. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం ఉండండి. ఈ క్రింది కర్తరి ఆజ్ఞార్థక రూపాలను కర్మణి ఆజ్ఞార్థక రూపాలు వ్రాయండి. ఓకే, సో ఇక్కడ మనకి కర్తరిలో లోట్లకారంలో ఇచ్చారు రూపము, దానికి మనం కర్మణి లోటు రాయాలి. చెప్పండి, ఎవరు మీ పేరు? రుక్మిణి మహోదయ. ఓకే, చెప్పండి. అప్పుడు అన్మ్యూట్ కాలేకపోయాను నేను. ఓకే ఓకే, మీ ఫోన్ మారిందా ఇప్పుడు? ఓకే, సరే మీరే. ఫోన్ ఏం మాట్లేదు, మరి రీకనెక్ట్ అయ్యా, రీజాయిన్ అయ్యా. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ కర్తరి లోట్లకారం ఇచ్చారు, దాన్ని చూసి మనము కర్మణి లోట్లకారం రూపాలు వ్రాయాలి. సో గృహ్యతు. గృహ్యతు గృహ్యతాం. గృహ్యతాం. ఓకే, మిగతా 2 రూపాయలు గృహ్యేతాం గృహ్యంతాం. సమ్యక్. గృహ్యతాం గృహ్యేతాం గృహ్యంతాం. సమ్యక్, ఉత్తమం మహోదయ. తర్వాత గృహ్ణాతు లాగా ఉంది మేడం, గృహ్ణాతు కదా అది. ఇది గృహ్ణాతునండి. ఏం చదివాను నేను? ఓకే, నేను తప్పు చదివానా? సో ఓకే, ఇది ఓకే, ఇది కర్తరిలో లోట్లకారంలో ఉంది. మనం కర్మణి రూపాలు కరెక్టే చెప్పాం కదా. రూపాయలు కరెక్ట్ అంటే వర్డ్ తేడా అంతే, రూపాయలు కరెక్ట్. ఓకే, సో అది నేను తప్పు చదివాను, గృహ్యతు అని చదివినట్టున. సో గృహ్ణాతు, క్షమితం. ఓకే, తర్వాత మహోదయ. ఓకే, మీరే శ్రీధర్ గారు, మీరు చెప్పారా ఇప్పుడు? చెప్పండి మేడం. ఓకే, త్యజతు. త్యజతు త్యజ్యతాం. త్యజ్యతాం. మిగతా 2 రూపాయలు వెనకాల పాఠం. త్యజేతాం త్యజ్యంతాం. త్యజేతాం త్యజ్యంతాం. ఉత్తమం. సుబ్బలక్ష్మి గారు శృణోతు. సుబ్బలక్ష్మి మహోదయ శృణోతు. శ్రూయతాం శ్రూయేతాం శ్రూయంతాం. ఉత్తమం, సమ్యక్. ఏఎస్ఎన్ శర్మ గారు పశ్యతు. దృశ్యతాం దృశ్యేతాం దృశ్యంతాం. సమ్యక్ మహోదయ. సత్య రామలక్ష్మి గారు స్థాపయతు. స్థాపయతు స్థాప్యతాం స్థాప్యేతాం స్థాప్యంతాం. ఉత్తమం మహోదయ. శాంతిరాజు గారు పృచ్ఛతు. పృచ్యతాం పృచ్యేతాం పృచ్యంతాం. సమ్యక్. రాజేశ్వరి గారు రక్షతు. రాజేశ్వరి గారు చెప్పండి. రక్షతాం రక్ష్యేతాం రక్ష్యంతాం. ఉత్తమం, సమ్యక్. అను మహోదయ నయతు. నయతు నయతాం నియతాం నియంతాం. నియతాం. తర్వాత నియేతాం నియంతాం. నియంతాం. సమ్యక్. సో నయతుకి నియతాం నియేతాం నియంతాం. సమ్యక్, ఉత్తమం. ఉషారాణి గారు గచ్చతు. గమ్యంతాం. ఓకే, సమ్యక్. చెప్పిన దయచేసి మ్యూట్ చేసుకోండి, లేకపోతే రీసౌండ్ వస్తుంది. మాధురి గారు మార్జయతు. మార్జ్యతాం మార్జ్యేతాం మార్జ్యంతాం. సమ్యక్, ఉత్తమం. ఆజ్ఞార్థక క్రియాపదాలను ఉపయోగించి ఈ క్రింది కర్తరి ప్రయోగ వాక్యాలను కర్మణి ప్రయోగంలోకి మార్చండి. సో ఉదాహరణ ఇచ్చారు, నృపః దేశం రక్షతు అని
కర్తరిలో ఇచ్చారు లోట్లకారము. సో దాన్ని మనం కర్మణిలోకి మార్చినప్పుడు నృపః అన్నది తృతీయ నృపేణ అవుతుంది. దేశం అన్నది దేశః అవుతుంది. సో దానికి దేశః ఏకవచనం కాబట్టి రక్ష్యతాం అవుతుంది. ఓకే, తర్వాత అనురాధ్ గారు సహ ధర్మం పాలయతు. సహ ఇది తృతీయ విభక్తిలో తేన తేన ధర్మం పాల్యతాం. ఓకే, ధర్మం అన్నది ద్వితీయ ఏకవచనం ద్వితీయ ఏకవచనం. పుల్లింగ శబ్దం అది. సో ప్రథమాలకు వచ్చినప్పుడు ఏమవుతుంది అది? ఏకవచనం ధర్మం రామం ధర్మం. ఉందనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది అది? రామం అనేది ప్రథమాలకు వస్తే రామః అలాగే ధర్మం అనేది ఎలా అవుతుంది? ధర్మః పాలయతు. ఆ, ఓకే ఓకే తేన ధర్మః పాల్యతాం. పాల్యతాం ఉత్తమం. తేన ధర్మః పాల్యతాం. రాధా మహోదయ బాలకः గృహపాఠం లిఖతు. బాలకేన గృహపాఠः లిఖ్యతు లిఖ్యేతాం. లిఖ్యతాం. లిఖ్యతాం. మనకి విజయ మరిపాటి గారు లలిత రంగవల్లీం లిఖతు. లలితయా ఇది రంగవల్లి అనేది ద్వితీయ రంగవల్లి లిఖ్యతాం. సమ్యక్, ఉత్తమం. లలితయా రంగవల్లీ లిఖ్యతాం, ఉత్తమం, సమ్యక్. తర్వాత కమలా మహోదయ గీతా ప్రార్థనాం గాయతు. గీతయా ప్రార్థనా గాయతుకి గాధాతు కదా, గాయతాం గీయతాం. 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 గీయతాం, సమ్యక్, ఉత్తమం. తర్వాత శిరీష బుల్సు సుశీలః స్వచ్ఛతాం కరోతు. సుశీలేన స్వచ్ఛతా క్రియతాం. క్రియతాం, సమ్యక్, ఉత్తమం. ఉమాదేవి గారు సందేశః అమృతవచనం పఠతు. సందేశేన అమృతవచనః పఠ్యతాం. ఓకే, అమృత వచనం అనేది యాక్చువల్ గా నపుంసకలింగ పదం కాబట్టి ప్రథమ ద్వితీయాల్లో సమానమైన రూపం ఉంటాయి. సో కాబట్టి అమృత వచనమేనే ఉంటుంది. అమృతవచనం. ఓకే, థాంక్యూ. పఠ్యతాం. ఓకే, సమ్యక్. కనకదుర్గ గారు గిరిజా దేవం పూజయతు. సీతాకి తృతీయ ఏంటి? సీతయ. అలాగే గిరిజయ గిరిజయ దేవః పూజ్యతాం, సమ్యక్, ఉత్తమం. సుబ్బలక్ష్మి గరిమళ్ళ గారు భవతి పత్రాణి క్షాళయతు. భవత్యా పత్రాణి కాదు, క్షమితం, పాత్రాణి. పాత్రాణి. భవత్యా పాత్రం క్షాళ్యతాం. ఓకే, పాత్రాణి ఏ లింగము, ఏ వచనము? నపుంసకలింగం మహోదయ. పాత్రం పాత్రే పాత్రాణి. మరి ఇప్పుడు మారుతుందా అది? పాత్రాణి ఉంటే పాత్రాణినే ఉంటుంది. ఇక్కడేమో ఇచ్చిన దాంట్లో ద్వితీయ ఏకవచనంలో ఉంది, మనం ప్రథమ ఏకవచనంలోకి మార్చాలి కాబట్టి పాత్రాణి లాగానే ఉంటుంది. ఇప్పుడు దానికి తగిన క్రియాపదం చెప్పండి. భవత్యా పాత్రం క్షాళ్యతాం. క్షాళ్యంతాం కదా, క్షాళ్యంతాం. క్షమ్యతాం కదా. పాత్రాణి ఇప్పుడు క్రియాపదం పాత్రానికి సంబంధించి రావాలి కదా. లెసన్ నెంబర్ 8 అండి. లెసన్ నెంబర్ 8 పేజ్ నెంబర్ 148. ఓకే ఓకే సో కాబట్టి పాత్రాని క్షాళ్యంతాం. పాత్రాని అన్నది ఇక్కడ కర్మపదము ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ మనకి క్రియాపదం కూడా వస్తుంది. తర్వాత హనుమంతరావు, ఓకే, ఆయన ఇప్పుడు వచ్చినట్టు. అన్నపూర్ణ గారు భవాన్ దేవాన్ నమతు.
భవాన్ దేవాన్ నమతు ఉమ్, భవతా దేవాః నమ్యంతాం. ఉత్తమం, సమ్యక్. తర్వాత రుక్మిణి గారు, దేవః భక్తం రక్షతు. దేవేన భక్తః రక్ష్యతాం. రక్ష్యతాం, సమ్యక్, ఉత్తమం. ఓకే, తర్వాత ఈ క్రింది వాక్యాలలో వచనానికి సంబంధించిన తప్పులు ఉన్నాయి. రేఖతో గుర్తించిన పదాలకు వచనాన్ని సరిచేయండి. కర్మ లేదా క్రియాపదాన్ని గమనించి మార్చండి. సో ఏదో ఒకటి ఎక్కడ తప్పు ఉందో అక్కడైనా మార్చచ్చు, లేకపోతే వాక్యాన్ని మనం ఆ, ఎక్కడ కరెక్ట్ చేయాలో అక్కడ కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఉదాహరణ రక్షకేణ గృహం రక్షంతాం అనంది. సో కాబట్టి రక్షంతాం అన్న క్రియాపదం ఏదైతే ఉందో అది బహువచనంలో ఉంది కాబట్టి మనకి కర్మపదం ఏదైతే ఉందో ప్రథమాలో ఉండాల్సిన కర్మపదం అది బహువచనంలో రావాలి. కాబట్టి వాళ్ళు రక్షకేణ గృహాన్ని రక్షంతాం అని చెప్పి మార్చారు. సో మొదటిది సత్యనారాయణ మూర్తి గారు, పుత్రేణ గృహపాఠాః క్రియతాం. పుత్రేణ గృహపాఠాः ఉమ్, క్రీణయతే. కాదండి, క్రియతాం అని ఉంది కదా. సో క్రీతాం, సో దాని హలో, రాయాలనుకోండి. క్రియంతాం క్రియంతాం, క్రియంతాం క్రియంతాం క్రియంతాం. మళ్ళీ పుత్రేణ గృహపాఠాः క్రియంతాం సమ్యక్ మహోదయ. క్రియంతాం. సో కాబట్టి ఈ వాక్యాన్ని మనం పుత్రేణ గృహపాఠాః క్రియంతాం అని మార్చొచ్చు, లేకపోతే పుత్రేణ గృహపాఠః క్రియతాం అని కూడా. గృహపాఠాః అన్నది ఏకవచనం చేసి అప్పుడు కూడా ఈ వాక్యం సరి అయినట్టే లెక్క. ఎలా అయినా రెండు విధాలుగా కూడా మనం మార్చుకోవచ్చు దాన్ని. ప్రసాద్ సో ప్రసాద్ మహోదయ, భవత్యా పాయసం ఖాద్యంతాం. భవత్యా పాయసం ఖాద్యతాం. ఖాద్యతాం, సమ్యక్ మహోదయ. ఆ తర్వాత శ్రీధర్ మహోదయ, ఛాత్రైః ప్రశ్నాः పృచ్యతాం. ఛాత్రైః ప్రశ్నాः పృచ్యంతాం. లేకపోతే ఛాత్రైః ప్రశ్నः పృచ్యతాం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. సి విజయలక్ష్మి గారు, భవద్భిః జలం నీయంతాం. భవద్భిః జలం నీయంతాం, భవద్భిః జలం నీయతాం. నీయతాం. ఓకే, సో రెండో ఆప్షన్ వచ్చేసి మనం జలంని బహువచనం చేసినా కూడా కరెక్ట్ అవుతుంది. జలాని నీయంతాం అని కూడా రావచ్చు. ఏఎస్ఎన్ శర్మ గారు, రజకైః వస్త్రాణి క్షాళ్యతాం. రజకైః వస్త్రాణి క్షాళ్యంతాం. క్షాళ్యంతాం, సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, ఆ తర్వాత సత్య రామలక్ష్మి గారు, అస్మాభిః కార్యం క్రియేతాం. అస్మాభిః కార్యం క్రియేతాం క్రియతాం. క్రియతాం. సో కార్యం క్రియతాం అని వస్తుంది. ఒకవేళ క్రియేతాం అలాగే ఉంచి మనం కార్యం మార్చాలంటే కార్యం ఏమవుతుంది? కార్యాణి. క్రియేతాం అనేది ద్వివచనం. కార్యాః. కార్యం కార్యే అవుతుంది. కార్యే క్రియేతాం. శాంతిరాజ్ గారు, పితామహేన రామాయణం పఠ్యేతాం. పితామహేన రామాయణం పఠ్యతాం. పఠ్యతాం. సో దీనికి వేరే ఆప్షన్ లేదు నాకు తెలిసి, ఎందుకంటే రామాయణం అన్నది ఒకటే పుస్తకం. సో కాబట్టి దాన్ని బహువచనమో లేదా ద్వివచనమో దాన్ని మనం ఏం చేయలేము. సో కాబట్టి క్రియాపదం కరెక్ట్ చేసి రామాయణం పఠ్యతామని చెయ్యాలి మనం. తర్వాత రాజేశ్వరి గారు, ఛాత్రైః ఉత్తరాణి లిఖ్యతాం. ఉత్తరాణి లిఖ్యంతాం అనాలి, సమయం లేదా ఉత్తరాణి లిఖ్యంతాం లేదా ఉత్తరః లిఖ్యతాం. సేమ్. ఉత్తరం అండి. ఉత్తరాణి అని చూడంగానే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అందరికి ఇది నపుంసకలింగం. దాని ఏకవచనం
ఉత్తరం అవుతుంది. సో జలం జలే జలాని కదా. సో జలాని అనగానే మనకి ఏకవచనం ఏం గుర్తు రావాలి? జలం అని గుర్తు రావాలి కదా, నపుంసకలింగం. అలాగే ఉత్తరాణి అనగానే ఉత్తరం అన్నమాట. అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఓహో, ఇది నపుంసకలింగ పదం అని. ఓకే. తర్వాత అను మహోదయ, ఛాత్రైః దుర్గుణాః త్యజ్యతాం. ఛాత్రైః దుర్గుణాః త్యజంతాం. త్యజ్యంతాం. లేకపోతే దుర్గుణః త్యజ్యతాం మార్చుకోవచ్చు. ఉషారాణి గారు, మహిళాభిః పుష్పం ధ్రియంతాం. మహిళాభిః పుష్పం దీయతాం అని కానీ పుష్పాన్ని దీయంతాం అని. పుష్పం ధ్రియతాం అనొచ్చు, లేకపోతే పుష్పాన్ని ధ్రియంతాం అనొచ్చు. అంటే ధ్రియంతాం అంటే ధరింపబడ్డాయి అని. మహోదయ చెప్పండి. ఇక్కడ అస్మాభిః కార్యం క్రియేతాం అన్నారు. క్రియేతాం ఇక్కడ తప్పేముంది? క్రియేతాం ఏ వచనం అది? క్రియేతాం ఏకవచనం. క్రియతాం ఏకవచనం. క్రియేతాం యా మీద ఏకారం ఉంది. ఓకే, ద్వివచనం ఇచ్చారా? ద్వివచనం. క్రియేతాం. ఓకే, క్రియేతాం రాయాలి. ధన్యవాదాలు. తర్వాత మనకి అనువాద పద్ధతి, దాని తర్వాత ఒక అభ్యాసం ఉంది. పేజ్ నెంబర్ 158. ఓకే. సో అక్కడ 158లో ఈ క్రింది వాణిని తెలుగులోకి అనువదించండి అని ఉంది. ఓకే. సో ఎక్కడి వరకు అన్నా మాధురి గారు, ఉత్తమాని ఏతాని చిత్రాన్ని భవాన్ కుత్ర క్రీతవాన్. ఉత్తమమైన ఈ చిత్రాలు అన్నిటినీ నువ్వు ఎక్కడ కొన్నావు? సమ్యక్. సో అన్నిటికీ మనం తెలుగులో రాసుకోవాలి. ఉత్తమాని అంటే ఉత్తమమైన, ఏతాని అంటే ఈ, చిత్రాని అంటే చిత్రాలు, భవాన్ నువ్వు ఎక్కడ కొన్నావు అని. ఓకే. సో మనం ఏదైతే వీళ్ళు ఇక్కడ మెయిన్లీ ఈ అనువాద పద్ధతిలో మనకి విశేషణాల గురించి చెప్పారు కాబట్టి ఆ విశేషణాలు మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు అన్నీ కూడా రావాలి. ఓకే, అది దృష్టిలో పెట్టుకోవాలి. అనురాధ గారు, ఉన్నతాత్ వృక్షాత్ పర్ణం అపతత్. ఉన్నతమైన వృక్షము నుండి పత్రము పడినది. సమ్యక్. రాధా మహోదయ, విశాలాయాం నద్యాం మీనాః సంతి. రాధు గారు, విశాలమైన నదిలో చేపలు ఉన్నాయి. సమ్యక్. విశాలమైన నదిలో చేపలు ఉన్నాయి. విజయ మరిపటిగా, ఏతత్ పుస్తకం భవాన్ పఠితవాన్ వా. ఈ పుస్తకము నువ్వు చదివావా? ఈ పుస్తకాన్ని అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ పుస్తకం అన్నది మనకి నపుంసకలింగ పదము. ప్రథమ ద్వితీయాల్లో సమానంగా ఉంటుంది రూపము, కానీ అది వాడినటువంటి సందర్భాన్ని చూసి మనము అది కర్త పదమా కర్మపదమా అనేది తెలుసుకోవాలి. సో భవాన్ అన్నది ఆల్రెడీ కర్త ఉంది కాబట్టి మనం దీన్ని కర్మపదంగా తీసుకోవాలి. కాబట్టి ఏతత్ పుస్తకం భవాన్ పఠితవాన్ వా అంటే ఈ పుస్తకాన్ని నువ్వు చదివావా అని. కమలా మహోదయ, తస్య అక్షరాణి సుందరాణి. తస్య అక్షరాణి సుందరాణి, ఈ అక్షరములు సుందరంగా ఉన్నాయి. ఈ అక్షరములు అని ఉందా? తస్య అంటే ఈ అక్షరములే కదా, ఇవే కదా ఈ అక్షరములు సుందరమైనవి. కమలా మహోదయ, ఈ తస్య అన్నది ఏ విభక్తి? తస్య అంటే షష్ఠి. షష్ఠి అంటే ఏం అర్థం వస్తుంది? యొక్క. సో తస్య అన్నది ఏ లింగము? అది పుంలింగము. సో అప్పుడు ఏం రావాలి యొక్క అన్నప్పుడు? అతని యొక్క. అది అతని యొక్క అక్షరములు సుందరమైనవి. సమ్యక్. శిరీష బుల్సు, ఏతస్యాం లతాయాం సుందరాణి పుష్పాణి సంతి. ఈ లతయందు సుందరమైన పుష్పములు ఉన్నవి.
ఉన్నవి. సమ్యక్, ఉత్తమం. ఉమాదేవి గారు సంస్కృతంలోకి అనువదించండి. జనులందరూ పని చేయుదురు గాక. జనాః ఉమ్, కార్యం ఉమ్. కుర్వతు కరోతు కుర్వంతు, అందరూ కుర్వంతు చెయ్యండి అని చెప్తున్నారు. చేయుదురుగాక సర్వేని ఇచ్చారు మేడం ఇక్కడ. సర్వే జనాః సర్వే జనాః కార్యం కుర్వంతు అని. ఓకే, తర్వాత అతడు అందమైన పెన్నుతో వ్రాస్తున్నాడు. ఎవరు చెప్పారు? ఉమాదేవి గారు మీరు చెప్పారా ఇప్పుడు? మేడం నేను చెప్పాను. కనకదుర్గ గారు. అతడు అందమైన పెన్నుతో రాస్తున్నాడు. పెన్ అంటే పెన్ అంటే లేఖని. సో అందమైన అంటే చెప్పండి, మీరు గట్టిగా చెప్తే నాకు వినిపిస్తుంది. అప్పుడు కరెక్ట్ కాదు నేను చెప్తా. సహా సుందర్య లేఖన్య అంటే పెన్ను. రాస్తున్నాడు. లిఖతి అనే కదా మనకు కావాలి. సో ఇప్పుడు అతడు అన్నదానికి ఓకే సహా అని. సో అందమైన పెన్నుతోటి ఫస్ట్ మనము ఏదైతే ఈ ట్రాన్స్లేషన్స్ లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏది విశేషము ఏది విశేషణమో తెలుసుకోవాలి. ఓకే, సో పెన్నుతో అన్నది విశేష్యము. సో పెన్నుతో అన్నది తృతీయ విభక్తిలో ఉంది కదా. సో లేఖని లేఖన్య. ఓకే, సో తృతీయ రాయాలి దానికి. పెన్నుతో అన్నాడు కాబట్టి. సో అందమైన అంటే లేఖనికి మనకి విశేషణ పదము అందమైన. సో అది సంస్కృతంలో స్త్రీలింగంలో సుందరి అని వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు సుందరికి కూడా తృతీయ విభక్తి చెప్పాలి కదా. విశేషం ఏ విభక్తిలో ఉంటే ఏ వచనంలో ఉంటే ఏ లింగంలో ఉంటే విశేషణం కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లేఖన్య అని అన్నాం కాబట్టి తృతీయలో ఇది కూడా సుందరి సుందర్య. కాబట్టి సహ సుందర్య లేఖన్య లిఖతి. ఓకే, సమ్యక్. సుబ్బలక్ష్మి గారు ఈ బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ బడిలో ఏతస్యాం పాఠశాలాయాం 100 శతం విద్యార్థులు అనొచ్చు, ఛాత్ర అనొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది అనొచ్చు, పర్వాలేదు. ఛాత్రాః సంతి. కరెక్ట్. సో ఈ బడిలో అంటే ఏతస్యాం పాఠశాలాయాం 100 ఛాత్రాః సంతి. సో అదే కాకుండా ఇప్పుడు విద్యాలయః అని వాడాలనుకోండి. ఇందాక ఇప్పుడు మీరు స్త్రీలింగం చెప్పారు పాఠశాలయం. విద్యాలయః అని వాడాలంటే అప్పుడు ఏం చేయాలి? విద్యాలయాయాం పుల్లింగం అండి. రామఃకి సప్తమి ఏంటి? రామఃకి సప్తమి ఏంటి? రామే. అప్పుడు అలాగే విద్యాలయఃకి సప్తమి ఏంటి? విద్యాలయే కదా, విద్యాలయే. అప్పుడు ఈ అని రావాలంటే ఏం రావాలి? సర్వనామ శబ్దము. ఇంకెవరైనా చెప్పగలరా? సమ్యక్. ఈ బడిలో ఉన్నారు ఏతస్మిన్ విద్యాలయే అని కూడా అనొచ్చు. సమ్యక్. తర్వాత రుక్మిణి గారు ఆ మాలలో ఎన్ని పువ్వులు ఉన్నాయి?
రుక్మిణి గారు, రుక్మిణి మహోదయ. ఓకే, హనుమంతరావు గారు. ఓకే, మీరు వచ్చారా రుక్మిణి గారు? వచ్చాను మహోదయ. ఒక్క నిమిషం మహోదయ. రుక్మిణి గారు మీరు వచ్చారా? చెప్పండి. ఆ మాలలో ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఆ మాలలో ఆ మాలలో అంటే తస్యాం మాలాయాం కతి పుష్పాణి సంతి. ఉత్తమం. తస్యాం మాలాయాం కతి పుష్పాణి సంతి. ఉత్తమం. హనుమంతరావు గారు, ఏ మనిషిలో దోషం లేదు? మహోదయ, హనుమంతరావు గారు. హనుమంతరావు గారు. కస్మిన్ మనుష్యే దోషః నాస్తి. కస్మిన్ మనుష్యే దోషః నాస్తి. సమ్యక్. అన్నపూర్ణ గారు, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు? ఏకస్మిన్ ప్రపంచే బహువః జనాః సంతి. బహవః ప్రకారాః జనాః. రకాల అన్నారు కదా, సో బహవః జనాః చాలా మంది జనాలు అని, కానీ చాలా రకాలు ఉన్నారు అంటే బహవః ప్రకారాః జనాః. ఏమండి? ఒక్క నిమిషం అండి. శాంతిరాజ్ గారు ఏమన్నారు? బహువిధాః అనొచ్చా అని అడిగారు. బహువిధాః అనొచ్చా అని అడుగుతున్నాను. అనొచ్చు. అంటే వాళ్ళు ఆవిడ మాట కట్ అయింది, అందుకని వినిపించాల. బహువిధాః జనాః అని కూడా అనొచ్చండి, అది కూడా కరెక్ట్. అది కూడా ప్రకారాలు అని కూడా వస్తుంది అని అర్థం. ఓకే, తర్వాత ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. భూత కృదంత రూపాలను మాత్రమే వ్రాయండి. అంటే గతవాన్, గతవతి, ఉక్తవాన్ ఇట్లాంటి పదాలు వాడి మనం అనువదించాలి. ఓకే. మేడం, చిన్న డౌట్ అండి. దోషం నపుంసకలింగం కింద తీసుకుంటామా లేకపోతే పుల్లింగం? కుముద సునీత, రాముడు అడవికి వెళ్ళాడు. రామః వనే గతవాన్. వనే అన్నది ఏ విభక్తి? సో మీరు ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసుకోండి. మీరు అది అరణ్యం అనాలి, లేకపోతే వనం అనొచ్చు. ఏ పదమైనా వాడచ్చు, అరణ్యము, వనము, కానీ సప్తమి వాడకూడదు. ఎందుకంటే వనానికి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. కాబట్టి రామః వనం గతవాన్, లేకపోతే అరణ్యం గతవాన్. రాధికా మహోదయ, అతడు నిజం చెప్పాడు. సహ సత్యం ఉక్తవాన్. ఉత్తమం, సమ్యక్. ఆ తర్వాత సత్యనారాయణ మూర్తి గారు, నేను మంచి పండు తిన్నాను. అహం ఉత్తమం ఫలం ఖాదితవాన్. ఉత్తమం. ప్రసాద్ మహోదయ, నీవు సినిమాకు వెళ్ళావా? సినిమా గతవాన్ వా. మహోదయ, వాక్యం పూర్తిగా చెప్పరా? నీవు సినిమాకు వెళ్ళావా? త్వం సినిమా మందిర్ గతవాన్ వా. సో అది సినిమా మందిర్ కాదండి, యాక్చువల్గా చిత్రమందిరం అని అనొచ్చు. చిత్రమందిరం. ఓకే, చిత్రమందిరం. సో త్వం చిత్రమందిరం గతవాన్ వా అనొచ్చు, లేకపోతే భవాన్ గతవాన్ వా అని కూడా అనొచ్చు. భవాన్ అని కూడా వాడచ్చు. తర్వాత శ్రీధర్ గారు, కార్యక్రమానికి చాలా మంది వచ్చారు.
కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. కార్యక్రమానార్థం బహుజనాః ఆగతవంతః. ఆగతవంతం సమ్యక్ మహోదయ. సో కార్యక్రమార్థం అనొచ్చు, లేకపోతే కార్యక్రమాయ అని కూడా అనొచ్చు, చతుర్థి కూడా వాడచ్చు, కార్యక్రమం కోసము అని కూడా వాడచ్చు. కాబట్టి కార్యక్రమస్య కృతేన కార్యక్రమస్య కృతే అని కూడా అనొచ్చు. ఈ 3 విధాలా కూడా చెప్పచ్చు. ఏదైనా కూడా చతుర్థినే సూచిస్తుంది అక్కడ. సో కార్యక్రమస్య కృతే అన్న చతుర్థినే, కార్యక్రమాయ అన్న చతుర్థినే, కార్యక్రమార్థం అన్నా కూడా చతుర్థినే అది. సో కాబట్టి ఏదైనా ఈ 3 పదాలు ఏదైనా వాడచ్చు. బహవః జనాః ఆగతవంతః అని అనొచ్చు. ఓకే. సి విజయలక్ష్మి గారు, సీత కథ రాసింది. సి విజయలక్ష్మి గారు. సీతయా కథ లిఖితవంతః. ఇది కర్తరి ప్రయోగం అండి. సీతయా కాదు, సీత కథ రాసింది. ఎగ్జాక్ట్లీ తెలుగులో ఎలా ఉందో దానికి ట్రాన్స్లేషన్ కర్తరిలోనే రాయాలి. చెప్పండి ఇప్పుడు. లిఖితవాన్ అంటే ఏంటది? పుల్లింగమా స్త్రీలింగమా? స్త్రీలింగం రాయాలి మీరు. లిఖితవాన్ అన్నది పుల్లింగం, స్త్రీలింగంలో ఏంటి? లిఖితవతి. కాబట్టి ఇప్పుడు కథ అన్నది, ఇప్పుడు సీత కథ లిఖితవతి కరెక్టేనా వాక్యం? ఇంకెవరైనా చెప్పచ్చు, అది కరెక్టేనా వాక్యము? సీత కథాం లిఖితవతి. కథాం లిఖితవతి. కర్మ పదవతి కాబట్టి కథాం అని రావాలి, ద్వితీయ విభక్తిలో రావాలి. తర్వాత ఏంటి? ఓకే. సో ఇక్కడ తర్వాత సంధిలో మనము ప్రకృతి భావ చూసాం, అలాగే యకార వకార లోపం చూసాం. ప్రకృతి భావ అంటే, ఒక నిమిషం అందరు దయచేసి మ్యూట్ చేయండి. సో ప్రకృతి భావ అంటే ఏంటంటే, ఉత్తర పదంలో కనుక రుకారం వస్తే, అంటే ఎక్కడైతే సవర్ణ దీర్ఘ సంధిలో, అలాగే గుణ సంధిలో, యణ సంధిలో మనం చూసాము ఉత్తర పదంలో రుకారం వస్తుంది. కాబట్టి ఆ చోట్ల ఎక్కడైతే రుకారం వస్తుందో అక్కడ ఆ సంధి జరగాల్సినటువంటి అన్ని నిమిత్తాలు ఉన్నా కూడా మనం సంధి చేయకపోవడం ఏదైతే ఉందో అది ప్రకృతి భావ అంటారు. సో అక్కడ సంధి చేయనువచ్చు, చేయకుండా ఇలా మనం ప్రకృతి భావం, అలాగే దాన్ని వదిలేసి కలిపి రాయొచ్చు కూడా, అది ప్రకృతి భావం. యకారవకార లోపంలో అది ఈ 2 కూడా సంధులు కాదండి ఇది. ఓకే. సో కాబట్టి ఇది సంధి అని అనకూడదు మనం. సో యకారవకార లోపంలో కూడా ముందర యాంతమాంత దేశ సంధి చేసి అప్పుడు అందులో వచ్చేటువంటి యకారం కానీ వకారం కానీ లోపము జరుగుతుంది. సో ఈ 2 2 రకాలైనటువంటి ప్రయోగాలని చెప్పచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే అభ్యాసం ఉందో అది చేద్దాం. పేజ్ నంబర్ 160. ఓకే. సో 160లో అభ్యాసము, ఈ క్రింది ఉదాహరణలోని పదాలను కలిపి ప్రకృత వాళ్ళు సంధి అని ఇచ్చారు, యాక్చువల్గా ప్రకృతి భావ రూపంలో రాయండి అని ఇవ్వాలి. ఓకే. సో కాబట్టి గ్రామ రిషభ ఎక్కడ ఆగాము మనము? ఓకే. శిరీష గారు. మహోదయ. గ్రామ ఋషభ, గ్రామర్షభ వస్తుందా మహోదయ? అంతే, గ్రామ ఋషభ అలాగే కలిపి రాయడం అంతే. సో లాస్ట్ లో యాక్చువల్గా రాజా ఋషి అన్న దగ్గర ఆ రెండింటిని ప్రకృతి భావంతో కలిపితే మనము రాజాలో దీర్ఘం పోయి రాజర్షి అని వస్తుంది. అలాగే మహా అని వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుందండి. వర్ష అని వచ్చినప్పుడు, సో కింద క్లాస్లో ఎవరో అడిగారు, ఓన్లీ రాజా అని వచ్చినప్పుడు ఇప్పుడే వస్తుంది ఇంకా చోటు. సో మిగతా చోట్ల కూడా వస్తుందండి. ఎక్కడైతే పూర్వపదంలో దీర్ఘం వచ్చిందో అక్కడ కూడా మనకి హ్రస్వం అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇది మహా ఋషి దగ్గర కూడా ప్రకృతి భావం చేసినప్పుడు మహా ఋషి అవుతుంది. ఓకే. ఉమాదేవి గారు.
నెక్స్ట్ ఇది వర్ష ఋతువు. ఇక్కడ కూడా వర్ష అన్న దాంట్లో హ్రస్వం. వర్ష ఋతువు. వర్ష ఋతువు మనకిది వర్ష ఋతువు ఆడుకులో ఉన్న పదమే కూడా వర్ష ఋతువు అని కూడా మనం అంటూ ఉంటాం. కనకదుర్గ గారు వధూ రుణం. దయచేసి మ్యూట్ చేసుకోండి. వధురు వధు రుణం. సో ఎక్కడెక్కడైతే దీర్ఘాలు ఉన్నాయో అవన్నీ కూడా హ్రస్వాలు అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వధు ఉంది కాబట్టి వధు రుణం అవుతుంది. ఓకే. శుభలక్ష్మి గారు స్త్రీ రుణం. ఇక్కడ కూడా హ్రస్వం అవుతుంది. స్త్రీ రుణం. స్త్రీ రుణం. ఓకే. హనుమంతరావు గారు విత్తకోశ రుణం. మేడం విత్తకోశ రుణం అంతే అండి. ఓకే. రాధిక గారు రాజా రిషభ. రాజర్షభ. సమ్యక్. రాజఋషభ. ఓకేనండి, ఉత్తమం. రాధా ఎం. పవిత్ర రుక్. పవిత్ర పవిత్ర రుక్. ఇక్కడ కూడా హ్రస్వం అయిపోతుంది అది. తర్వాత అన్నపూర్ణ గారు పరమ ఋషి. పరమ ఋషి. అంతేనండి. ఓకే. సమ్యక్. పరమా ప్లస్ ఋషి. 161వ పేజీలో మనకి మేడం ఇవి మేడం ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇవి ఎగ్జామ్ లో ఒకవేళ అడిగితే ఇలా క్లియర్ గా అడుగుతారా అండి? లైక్ ప్రకృతి భావం కింద రాయండి, లేకపోతే సంధి చేసి రాయండి అని కూడా సెపరేట్ గా అడగచ్చు కదా? క్లియర్ గా అడుగుతారండి. ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఉంటుంది. మీరు అక్కడ ఏ సంధి చేయండి అని ఉట్టిగా అంటే మామూలు అక్కడ ఏ సంధి అప్లికబుల్ ఆ సంధి చేస్తారు. లేదు ప్రకృతి భావ రూపం రాయండి అంటే అప్పుడు ఇది రాయాలి. క్లియర్ గా ఉంటుంది అక్కడ మీకేమి. అలాగే యకార బకారం కూడా వాళ్ళు అడుగుతారు క్లియర్ గా. యకారం చేసి రాయండి అని అది కూడా అడగచ్చు. ఇది ఫర్ సపోజ్ మనకి అంటే మార్కింగ్ పట్టు కూడా ఉంది కదా, 3 మార్క్స్ 5 మార్క్స్ అలా కూడా కొన్ని ఉన్నాయి కదా. అలా ఒకవేళ 3 మార్క్స్ లో అడిగితే అప్పుడు మనం ఏమైనా ఇలా ఈ 3 రకాల కింద రాయటానికి అవకాశం అలా లేదు. మార్కులు బట్టి ఏమి ఇది అంటే అన్ని రాసేది కాదు ఇది. సో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఏది అడిగితే మనం అక్కడ అది రాయాలి. ఓకే. తర్వాత యకార వకార లోపంకి ఎక్సర్సైజ్ 161 పేజీలో ఉన్నాయి. ఈ క్రింది పదాలను కలపటంలో యాంత వాంత దేశ సంధి జరిగిన తర్వాత యకార వకార లోపం చేసి వ్రాయండి అని అన్నాడు. సో ఉదాహరణ రామే ఇతి దగ్గర మనము యాంతవాంత దేశ సంధి చేస్తే రామయ్య ప్లస్ ఇతి అని వస్తుంది. యకార లోపం చేస్తే రామ ఇతి. ఓకే. సో సత్యనారాయణ మూర్తి గారు మొదటిది శోభతే ఏతత్. శోభత్ ప్లస్ ఏ ప్లస్ ఏతత్. శోభత ఏతత్. శోభత ఏతత్. సో శోభత ఏతత్. సమ్యక్ మహోదయ. శోభత ఏతత్ అవుతుంది. ఓకే. తర్వాత ప్రసాద్ మహోదయ రోచతే ఔషధం. మేడం తాకు దీర్ఘం వస్తుందా శోభతాలో? రోచతే ఔషధం. ఓకే. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, సో ఆవిడ అడిగిన ప్రశ్న విన్నారా లేదా అందరూ కూడా? ఆవిడేం అడిగారు? శోభత దగ్గర దీర్ఘం వస్తుందా శోభత అని అడిగారు. సో అట్లే పలికారు అందుకనే శోభత అన్నానండి, శోభత అనలేదు. శోభత. ఓకే సారీ మేడం, సారీ. సో అయినా ప్రశ్న మీది వ్యాలిడే. సో ఎలా తెలుసుకోవాలి మనకి అక్కడ అంటే, ఎక్కడైతే ఏ కారము ఓకారము ఉంటాయో అక్కడ ఆదేశాలు ఏంటి? అయ్య అవ కదా. అయ్య అవ కాబట్టి అక్కడ దీర్ఘం రాదు, తా అనే వస్తుంది, హ్రస్వాకారమే వస్తుంది. ఎక్కడైతే ఐ ఔ ఉన్నాయో వాటికి ఆదేశాలు ఆయ ఆవ, దీర్ఘం ఉంది కాబట్టి అక్కడ అప్పుడు మనం ఈ యకారవకారం లోపం చేసిన చోట దీర్ఘం మనకి కనిపిస్తుంది. అది ఇండికేషన్ అనమాట మనకి తెలుసుకోవడానికి. సో అది ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తాను. రోచతే ఔషధం. రోచతే ఔషధం. రోచత ఔషధం. అంటే దీర్ఘం లేదండి, హ్రస్వాకం. రోచత ఔషధం. తర్వాత శ్రీధర్ మహోదయ బాలౌ ఆగతౌ. బాలౌ ఆగతౌ.
బాలావు గతవు కాదు మహోదయ, బాలవు ఆగతవులో ఇది ఇక్కడ ఏమిటి ఆదేశము? ఔ ప్లస్ ఆ వస్తుంది. ఆయా కదా. సో ఆయాలో యకారము తీసేస్తాము మనము, యకార లోకం కాబట్టి. అప్పుడు లోకి ఆ తోడైంది కదా, అప్పుడు ఏమైంది? బాలా ఆగతవు, బాలా ఆగతవు అయింది. సో యాక్చువల్గా చెప్పండి. ఏం లేదండి. సో అది బాలా ఆగతవు. సో ఇందాక చెప్పినట్టుగా ఏ కానీ ఓ కానీ ఉంటే అక్కడ హ్రస్వ ఆకారమే ఉంటుంది పూర్వపదంలో. అదే ఈ కానీ అవు కానీ ఉంటే ఈ యకార వకారం లోపం చేసినప్పుడు మనకి పూర్వపదంలో దీర్ఘం ఉంటుంది. ఎందుకంటే ఆయా ఆవా ఆదేశాలు కాబట్టి ఇక్కడ బాలవులో అవు కాబట్టి దీర్ఘం, బాలా ఆగతవు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వివరంగా చెప్తా. సి విజయలక్ష్మి గారు, పఠ్యంతే ఏతైః. పఠ్యంతే ఏతైః. పఠ్యత ఏతైః. ఉత్తమం, పఠ్యత ఏతైః, సమ్యక్. తర్వాత ఏఎస్ఎన్ శర్మ గారు, దృశ్యంతే ఆలయాః. దృశ్యంత ప్లస్ ఏ ప్లస్ ఆలయాః. దృశ్యంత ఆలయాః. సమ్యక్, ఉత్తమం, సమ్యక్. తర్వాత సత్య రామలక్ష్మి ఏమండి? ప్లస్ ఏకదా, తా ఏకదా. మీరు ఎక్కడ చెప్తున్నారండి? అక్కడ లేవండి, ఇంకా ఆరో దాంట్లో ఉన్నాం. పచ్యతే ఓదనః. సత్య రామలక్ష్మి గారు, పచ్యతే ఓదనః ఆరోది. పచ్యత ప్లస్ ఓదనః. ఉత్తమం, పచ్యత ఓదనః. పచ్యత ఓదనః, సమ్యక్. శాంతిరాజు గారు, స్పృశ్యతే ఆసందః. స్పృశ్యతయా ప్లస్ ఆసందః. స్పృశ్యత ఆసందః. ఉత్తమం, సమ్యక్. రాజేశ్వరి గారు, తౌ ఏకదా. తౌ వచ్చింది కాబట్టి ఆవ వస్తుంది, ఇక్కడ దీర్ఘం వస్తుంది. తా ఏకదా. ఉత్తమం, అతి ఉత్తమం, సమ్యక్. అను గారు, గృహే ఉపస్థితిః. గృహే ప్లస్ ఉపస్థితి, గృహ ఉపస్థితి, సమ్యక్. తర్వాత ఉషారాణి గారు, వర్తే అహం. వర్త ప్లస్ ఏ అహం, వర్తహం. ఓకే, సో ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ అసలు ఫస్ట్ ప్లేస్ లో యాంతావంత దేశ సంధి వస్తుందా ఇక్కడ? రాదు మేడం, గుణసంధి కదా. పూర్వరూప సంధి. పూర్వరూప సంధి, వర్తేహం. పూర్వరూప సంధి వస్తుంది కాబట్టి ఇక్కడ అసలు యకారం ఉండే ప్రశ్నే లేదు. కాబట్టి యకార వకార లోపం కూడా ఇక్కడ ఏమీ చేయలేం మనం. యాక్చువల్గా అది తప్పుగా ఇచ్చినట్టున్నారు. ఓకే, వర్తేహం లేదండి, తప్పు అసలు అది కాదు. ఎగ్జాంపుల్ కరెక్టే కాదు ఇక్కడ అసలు. అది వర్తే అహం, వర్తేహం పూర్వరూప సంధితో అవుతుంది అది. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీకు ఎవరికి డౌట్ రాలేదా మేడం? ఇలాంటప్పుడు మనం మెన్షన్ చేయవలసి వస్తుందా అండి? అంటే ఎగ్జామ్ లో ఇలా తప్పుగా ఇస్తారని ఏం లేదు. ఈ బుక్ ఎప్పుడో ప్రింట్ అయిన బుక్స్ అందుకని అలా ఉండిపోయినాయి. అవి ఎవరు కరెక్షన్ చేయలేదు దాన్ని, అందుకని రాదు. ఒకవేళ అలా వస్తే మిమ్మల్ని ఈ సందే చేయమని రాయారు కదా, అక్కడ వర్తిస్తుందో అది రాయాలి, అది రాయాలి. సరే మహోదయ, చెప్పండి. అన్ని కూడా ఆత్మనేపథ్య సందులు కదా ఏమండి? అన్ని కూడా ఆత్మనేపథ్య పదాలు ఉన్నాయి కదా అండి? అవునండి. అంటే అన్నిట్లో కూడా ఏకారం ఎప్పుడు వస్తుంది? ఆత్మనేపది రూపాలు అయితే సప్తమి రూపాలు అయినప్పుడు. అంటే రకరకాల ఇప్పుడు మేబీ ఇక్కడ బై ఛాన్స్ అన్ని ఆత్మనేపది రూపాయలు అలా వచ్చినాయి, కానీ ఏమైనా ఏకారంతో ఉన్న పదాలు ఉంటే అవి కూడా సంధిలో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొదటి ఉదాహరణ చూడండి. రామే ప్లస్ ఇతి ఉంది కదా, రామయ్య ప్లస్ ఇతి అయింది. యకార లోపం చేస్తే రామ ఇతి అయింది. ఇక్కడ ఇంకేదైనా సంధి చేయొచ్చా?
ఓకే రామేతి ఓకే రామేతి ఓకే రామితి అవుతుంది. ఓకేనండి. ఓకే. వెయిట్ చేయండి. సో, కాబట్టి ఏంటంటే, ఒకసారి యకార లోపం చేసిన తర్వాత, అక్కడ సంధి జరిగే అవకాశం ఉన్నా సరే సంధి చేయకూడదు. ఓకే. అది రూల్. అర్థమైందా? సంధి జరిగే అవకాశం ఉన్నా సరే, అన్ని నియమాలు అక్కడ సరిపోతున్నా సరే, యకార లోపము, వకార లోపము చేసిన తర్వాత, ఏ సంధి కూడా అక్కడ చెయ్యకూడదు. ఓకే. అంటే అర్థమైందా? ఏంటి? ఆ? అంటే ఏంటి? అంటే అర్థం అవ్వలేదు. ఓకే. సో, ఉదాహరణ చూస్తే రామే ఇతి అని ఉందా? ఇక్కడే ప్రస్తుతం ఎక్సర్సైజ్ లోనే. అది ఆ. రామాయ ఇతి అయింది. యాంతావంత దేశ సంధితోటి. ఆ. యకార లోపంతోటి రామ ఇతి అయింది. ఆ. అయితే ఇప్పుడు రామ ఇతికి మధ్యలో సంధి జరిగే అవకాశం ఉందా? రామేతి అవుతుంది. అదే మీకు చెప్తున్నా నేను. రామేతి అంటే సంధి చేసి చెప్పమనలేదు నేను. సంధి అవుతుందా అని అడిగాను. ఉషారాణి గారు సంధి అవుతుందా? తెలియట్లేదు. మీరు సంధి చేశారు కదా, అంటే ఉందా లేదా? ఇక్కడ మహోదయ ఒక్క నిమిషం అందరూ ఉండండి, ఒక్క నిమిషం. ఆవిడ ఉషారాణి గారు చెప్పనండి. ఉషారాణి గారు సంధి జరిగే అవకాశం ఉందా లేదా ఇప్పుడు? రామేతి ఉంటుంది కదా, రామ ప్రసిద్ధి. అదే మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పట్ల. సంధి జరిగే అవకాశం నిమిత్తాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అది అంతే, అది కరెక్ట్ ఆన్సర్. సంధి చేసి చెప్పమని నేను అడగలేదు మిమ్మల్ని. ఓకే. ఓకే. ఎందుకు అడుగుతున్నానంటే సంధి అసలు జరగదు ఇక్కడ, అందుకని చెప్తున్నాను. అది తప్పు. తప్పు కాబట్టి నేను మీ ఆన్సర్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో, సంధి జరిగే నిమిత్తాలుండి అక్కడ అవకాశం ఉన్నా సరే అక్కడ సంధి జరపకూడదు మనం. ఒకసారి యాంతావాంత దేశ సంధి చేసి యకార వకార లోపం చేసిన తర్వాత అక్కడ సంధి జరిగే అవకాశాలు, దానికి నిమిత్తాలు అన్నీ ఉంటాయి, కానీ సంధి చెయ్యకూడదు. ఓకే. అంటే వేరే సంధి వస్తుందనా? వేరే సంధి చేయకూడదు అంతే. ఓకే. ఓకే. ఈ రెండేనండి 3 స్టెప్స్. యాంతావాంత దేశ సంధి, యకార వకార లోపము, ఆ తర్వాత వచ్చే 2 పదాలు మధ్యలో సంధి జరిగిన అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ సంధి మాత్రం చేయకూడదు. ఓకే. ధన్యవాదాలు. ఓకే. మహోదయ ఒకసారి 4కి ఎలాగో చెప్పండి. పఠ్యంతే ప్లస్ ఏతై. పఠ్యంత్ ప్లస్ ఏ ప్లస్ ఏతై కదా అవుతుంది. అవును. పఠ్యంత్ అప్పుడు ఏమని లోపం అయినప్పుడు పఠ్యంత్ అని మిగిలిపోతుంది కదా. ఇంతని కాదండి, అక్కడ హలంతం కాదు, పఠ్యంత ప్లస్ ఏ ప్లస్ ఏతై అవుతుందా? కాదు. అవునండి. అప్పుడు పఠ్యంత ప్లస్ య ప్లస్ ఏతై అవుతుంది. యకారం వదిలేస్తే కనుక పఠ్యంత ప్లస్ ఏతై అవుతుంది. పఠ్యంత ఏతై అవునండి. అలాగే ఈ 2 పదాలు మనం యకార వకారం లోపం చేసిన తర్వాత కలిపి కూడా రాయకూడదు. సో, మీరు చూస్తే వేరువేరుగానే రాశారు. రామ ఇతి, అలాగే శోభత ఏతత్, రోచత ఔషధం, వేరువేరుగానే రాయాలి. కలిపి ఈ ప్రకృతి భావనలో లాగా దీన్ని కలిపి రాయడానికి కూడా లేదు, వేరువేరుగానే రాయాలి. ఓకే. ఇందాక ఎవరు? శాంతిరాజు గారు చెప్పండి. మీరు ఇందాక ఏదో అడుగుతున్నారు. లలిత గారు చెప్పండి. అదే రామ ఇతి రెండిటి మధ్యలో స్పేస్ వచ్చింది కాబట్టి మనకు సంధి జరిగే అవకాశం ఉంటది కదా మహోదయ. సంయుక్త పదం అయితే సంధి జరుగుతుంది. అట్లా ఇది విడివిడిగానే ఉన్నాయి కాబట్టి మనం చేయకుండా వదిలేయచ్చు కదా అని అనుకుంటున్నా మహోదయ. కాదు, అది లాజిక్ కాదండి. ఇప్పుడు మీకు నేను లాజిక్ చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే. కాబట్టి ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఇందాక చెప్పిన పాయింటే. యాంతావాంత దేశ సంధి, యకార వకార లోపము, తర్వాత ఏ సంధి జరగకూడదు, అంతే. 3 స్టెప్స్. ఓకే. కానీ మనం సంధి పదం రాసేటప్పుడు స్పేస్ ఇచ్చి రాయాలి కదా మహోదయ. స్పేస్ ఉంది కదా అందుకని సంధి జరగదు, అదంతా ఏమి రీజన్ కాదు. ఓకే. లాజిక్ కరెక్ట్. ఓకే మహోదయ, ధన్యవాదాలు. సో, ఇప్పుడు పేజ్ నెంబర్ 163లో ఈ కింది కర్తరి వాక్యాలు సరైనవో కావో తెలపండి. ఓకే. సో, ఇవి యాక్చువల్గా వారు మనకి సుభాషితాల నుంచి ఇచ్చారు. సికతాభ్య తైలం ప్రాప్తుం
న శక్యతే అంటే ఇసుకలోంచి తైలం తీసుకోవడము కుదరదు అంటున్నారు. కరెక్టా కాదా? రైట్ కరెక్టే. ఓకే. సో కాబట్టి జరా వ్యాఘ్రి ఇవ పరితర్జయతి. ఓకే. ఎక్కడున్నాము? శిరీష మహోదయే కరెక్టా? మహోదయే చెప్పండి. ఇసుక నుంచి తైలం తీయలేము అని అన్నాడు, కానీ తీయగలము అని కదా సూక్తిలో ఉన్నది. అంటే ఏంటంటే ఇసుక నుంచి అయినా ప్రయత్నంతో తీయగలము అని కదా. అక్కడ కరెక్ట్ అండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అక్కడ ఏంటంటే ప్రయత్నిస్తే గనక ఇసుకలోంచి కూడా తైలం తీయవచ్చు అన్నాడు, కానీ తైలం అంటే వస్తుంది అనలేదు కదా. ప్రాప్తిస్తుంది అని ఖచ్చితంగా చెప్పలే, వచ్చు అన్నాడు. ప్రాప్తించవచ్చు అంటే అక్కడ ఏంటంటే అక్కడ సంబంధం దేంతో అంటే మూర్ఖుడికి చెప్పలేం, కానీ ఇవి ఏవైతే పనులు జరగనివో అవి కూడా జరగచ్చు అని చెప్పడం. కానీ యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటి? ఇసుకలోంచి మనము తైలాన్ని దొరకదు, ఇసుకలోంచి తైలం. సో అది తీయలేము అంటే వాడు ఈ సూక్తిని మనకి ఇస్తూ కదా ఇస్తున్నాడు అంచేత ఈ వాక్యం రైట్ రాంగ్ అని అనాలి కదా. కాదు మహోదయ, నేను అదే చెప్తున్నాను వినండి. ఏంటంటే మనకి అక్కడ సుభాషితంలో ప్రయత్నిస్తే ఇసుక నుంచి తైలం తీయవచ్చు అన్నాడు, తీయవచ్చు అన్నాడు, కానీ తీస్తాను లేక తీశారు మనకి దొరుకుతుంది అని తప్పకుండా దొరుకుతుందని చెప్పలేదు. తీయవచ్చు, వి మేక్ ఇట్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అదే కాక ఫ్యాక్ట్ ఏంటి? మనకి ఇసుకలోంచి ఎప్పుడైనా తైలం వస్తుందా? రాదు కదా. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాడు ఏంటంటే ఇసుక నుంచి తైలము మనకి దొరకదు, ప్రాప్తం న శక్యతే, దొరకడానికి అవకాశము లేదు. సో ఇది కరెక్ట్ కదా. అది ఉట్టి ఎగ్జాంపుల్ పరంగా ఆ మూర్ఖుడి కోసం అని చెప్పారు. అంటే మూర్ఖుడిని మనం రంజింపలేం, కానీ ఈ చెయ్యలేని పనులు బహుశా చెయ్యొచ్చేమో అని చెప్పారు. అది అందుకని అలా సమయం. తర్వాత జరా వ్యాఘ్రి ఇవ పరితర్జయతి. శిరీష గారు. సరైనదే మహోదయ. జరా వ్యాఘ్రి. సో జరా ఏంటంటే ముసలితనము, వ్యాఘ్రి అంటే వ్యాఘ్రం లాగా అన్ని భయపెడుతూ ఉంటుంది అని. సమ్యక్. తర్వాత రోగాః సుహృదః ఇవ భవంతి. ఉమాదేవి గారు. సుహృదః అంటే ఫ్రెండ్ అని. మంచి హృదయం. అంటే మంచి హృదయం. మంచి హృదయం అని కాదు, మంచి హృదయం కలవారు, స్నేహితులు. స్నేహితులు కరెక్టే మేడం, కరెక్టే. రోగాలు మనకి స్నేహితులా? ఇవో భవంతి రోగా. రాంగ్ మేడం, రాంగ్. రాంగ్. సో రోగాలు ఏంటి మనకి? శత్రువులు. శత్రువులు. శత్రువు ఇవ భవంతి. ఓకే, నేను వ్యాకరణం చూస్తున్నాను. ఓకే మేడం, అవును. ఓకే, ఇది సుభాషితాల నుంచి రిఫరెన్స్ అన్నమాట. అనగా శశస్య విషాణః భవతి. విషాణః అంటే కొమ్ములు, కొమ్ములు ఉంటాయి అని చెప్తున్నాడు. ఉంటాయా? భరతః రాజ్యం ఐచ్ఛత్. భరతుడికి రాజ్యం కావాలని కోరుకున్నాడా? సరికాదు. తర్వాత ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. మీ చేత చిత్రము చూడబడు గాక. హనుమంతరావు గారు. మీ చేత అంటే భవద్భిః చిత్రం దృశ్యతాం. చూడబడు కాకుండా దృశ్యతాం. సమ్యక్. భవద్భిః చిత్రం దృశ్యతాం అనొచ్చు, లేకపోతే మీ చేత అన్నాడు కాబట్టి త్వయా అని కూడా అనొచ్చు. మనం తృతీయ కదా మనకి, కాబట్టి త్వంకి త్వయా తృతీయ, త్వయా చిత్రం దృశ్యతం. మిగతా వాక్యాల్లో ఏమి డిఫరెన్స్ లేదు, ఎందుకంటే కూడా చెప్పచ్చు కదండి. మీ చేత అంటే ఇక్కడ మీ అది మీ అంటే బహువచనంగా తీసుకుంటే చెప్పచ్చు.
యుష్మాభి అంటే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది కదా ఒకవేళ రాస్తే. అవుతుంది, కరెక్టేనండి, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్ గా మీ అంటే ఏకవచనం అని ఇవ్వలేదు కదా బ్రాకెట్స్ లో. మీ అంటే ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు చెప్పిన భవద్భిహి అంటే కూడా ప్లూరలే కదా ఆయన చెప్పింది కూడా. భవద్భిహి కూడా ప్లూరలే కదా. భవత లేకపోతే భవద్భిహి అంటే యుష్మాభిహి చెప్పొచ్చు కదా అంటున్నాను, అందుకని చెప్పచ్చు. యుష్మాభి చెప్పచ్చు. త్వయా అని నేను అంటున్నానంటే ఇప్పుడు మీ అన్నది మనం తెలుగులో ఏకవచనంలోనూ వాడతాం, బహువచనంలో కూడా వాడతాం. కాబట్టి అక్కడ ఏకవచనంగా తీసుకుంటే త్వయా అని కూడా రాయొచ్చు. 3 కూడా తప్పలేదు. ఓకే. తర్వాత జనులచే సేవ చేయబడుగాక. లలిత గారు మర్చిపోయారండి, నేను స్కిప్ అయిపోయాను. ఓ శాంతిరాజ్ గారు చెప్పండి, సారీ, క్షమిద్దాం. జనై సేవ అంటే సేవ క్రియతాం సేవా క్రియతాం. సమ్యక్. తర్వాత రాజేశ్వరి గారు నీ చేత కథలు చదవబడుగాక. నీ చేత నీ నీ చేత త్వయా కథలు కథాని చదవబడుగాక. చదవబడటం అంటే పఠతు, ప్లూరల్ రావాలి. పఠ్యతాం సమ్యక్, అది కరెక్టే. కానీ ఇక్కడ మీరు కథ ఏమన్నారు, ఏదో అన్నారు కథకి. ఇప్పుడు కథ అన్నది ఏ లింగం అండి? కథాని కాదు, కథ అన్నది ఏ లింగము? స్త్రీలింగం మేడం. స్త్రీలింగం. దానికి సో కథాః పఠ్యంతాం. సో ఇక్కడ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాడు మీ అంటే బహువచనం అని తీసుకోవచ్చు, ఇక్కడ నీ అన్నాడు కాబట్టి ఏకవచనం తీసుకోవచ్చు. సో ఇందాక మొదటి వాక్యంలో మీ చేత అన్నాడు కాబట్టి భవద్భిహి అనొచ్చు, లేకపోతే యుష్మాభిహి అని కూడా అనొచ్చు. అక్కడ త్వయా వద్దులేండి, ఎందుకంటే మీ అన్నాడు బహువచనంగా తీసుకుందాం. ఎక్కడైతే నీ చేత అన్నాడో అక్కడ త్వయాగా తీసుకుంటాం. సో అది క్లారిటీ పెట్టుకుంటే మనం ఎగ్జామ్ లో రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత కుక్కలచే ఇల్లు రక్షించబడుగాక. ఓకే, ఎవరండి? ఒక్క నిమిషం, అను గారు. అను మహోదయ. కుక్కలచే ఇల్లు రక్షించబడుగాక. శునకహై గృహం రక్షతాం. సమ్యక్, ఉత్తమం. ఆ తర్వాత లాస్ట్ది అందరిచే నిజం చెప్పబడుగాక. అనురాధ గారు చెప్పలేదు. చెప్పండి కమల గారు. ఇదే మార్పు స్క్రీన్, అందుకనే నాకు తెలియట్లేదు ఎవరిని అడిగానని. చెప్పండి. అందరిచే నిజం చెప్పబడుగాక. అందరూ అంటే సర్వైః నిజం అంటే సత్యం చెప్పడంకి. ఇవన్నీ కర్మణి ప్రయోగాలండి, కాబట్టి కర్మణిలో రావాలన్నీ కూడా. చెప్పబడుగాక అంటే లోట్ల కర్మణి. పృష్టవాన్ అంటే అడిగేవాడండి. సో ఉచ్యతాం. సో సర్వైః సత్యం ఉచ్యతాం, అందరి చేత నిజం చెప్పబడాలి లేదా చెప్పబడుగాక అని అర్థం. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు జవాబు వ్రాయండి. ప్రకృతి భావం అంటే ఏంటి? ఎవరో ఒక్కరు చెప్పండి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. సత్యనారాయణ మహోదయ చెప్పండి. సంధి జరిగే వీలున్నప్పటికీ అక్కడ సంధి జరగదు, దాన్ని ప్రకృతి లోపం అంటారు. దాన్ని ప్రకృతి భావం అంటారు. సమ్యకండి. సమ్యక్, ఎక్కడైతే సంధి జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ సంధి జరగకపోవడం అన్నది ప్రకృతి భావం. ఓకే. తర్వాత రాజ ఋషి అనే పదంలో పూర్వపదం యొక్క విశిష్టత ఏంటి, లేకపోతే ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ రాజా ఋషి. అవునండి, కరెక్ట్. సమ్యక్. దీంతో అండి చెప్పండి.
ప్రకృతి భావంలో రు వచ్చినప్పుడే ప్రకృతి భావం వస్తుందా? ఎట్లయినా కూడా ప్రకృతి భావం చెప్పుకోవచ్చా? అక్కడ లేదండి. మీరు ఆకరణను రు అని చెప్పారు. అవును. ఓన్లీ రూ అండి. ఓన్లీ రూ. అదే ఓన్లీ ఉత్తర పదంలో ఓన్లీ రు ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి భావం చేయొచ్చు, లేకుంటే చేయకూడదు కదా? అవునండి. అంతే. అది ఫస్ట్ కండిషన్ అదే కదా. మేడం దీనికి ఆన్సర్ ఏంటి మేడం? ఒక్క నిమిషం. రాజ ఋషి. ఒక్కొక్కళ్ళు అడగండి. నాకు వినిపించట్లే ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? నేను విజయలక్ష్మి అడిగాను. చెప్పండి. మళ్ళీ చెప్పండి. రాజ ఋషి అనే దానికి ఆన్సర్ ఏంటి? మీ ప్రశ్న ఏంటి? రాజ ఋషి అనే పదంలో పూర్వపదం యొక్క ప్రత్యేకత ఏమిటి? అక్కడ రాజ ఋషి, అక్కడ రాజా, పూర్వపదం రాజా అని వచ్చింది, జా వచ్చింది. అవును. ఉత్తర పదం రూ. అక్కడ ప్రత్యేకత. ఓకే. అక్కడ ప్రకృతి భావం అయినప్పుడు ఏమవుతుందంటే రాజా అని ఉన్నది అక్కడ దీర్ఘం ఉన్నది హ్రస్వం అవుతుంది. కాబట్టి రాజ ఋషి అవుతుంది. అదే విశిష్టత అక్కడ. సో ఇంకా మిగతా చూసాం కదా మనం. వధు రుణం అనేది ఉంటే వధు రుణం అయింది. అట్లా ఎక్కడెక్కడైతే దీర్ఘాలు ఉన్నాయో వర్ష ఋతువు ఉన్న చోట వర్ష ఋతువు, దీర్ఘం ఉన్న చోట అన్ని చోట్ల కూడా అక్కడ హ్రస్వం అయిపోతుంది. చెప్పండి మహోదయ. శర్మ మహోదయ. అది దానికి మొదటి నియమమే రెండో పదం మొదటి అక్షరం అరువు ఉండాలనేది దీని తాలూకా మొట్టమొదటి నియమం అదే కదా. అరువు అనేది అరువు అన్నది ఉండాలని అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే అరువు ఉండాలి కానీ సంధి జరగకపోవడం. అవును, సంధి జరగకపోవడం అనేది ప్రకృతి భావం. కరెక్ట్ అండి. సమ్యక్. మహోదయ చెప్పండి. నాదొక చిన్న సంశయం అండి. ఇక్కడ యాంత్రవాద దేశ సంధిలో 140 పేజీల క్షీర ఇచ్చ, క్షీరే ప్లస్ ఇచ్చ, ఏ ప్లస్ ఈ అయా వచ్చింది. మళ్ళీ ప్లస్ ఈ వచ్చింది దేనికండి? ఇది ఎక్కడ వచ్చింది? యాంత్రవాద దేశ సంధిలో ఉందండి ఇక్కడ 140 పేజీలో. ఇది నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం. పేజ్ నెంబర్ అక్కడ ప్రింట్ తప్ప లేకపోతే మీరు? లేదు కరెక్ట్ ఉంటుంది. నాకు అర్థం కాలేదు. ఎక్కడండి? 140. ఓకే. ఓకే. ఎన్నోది? అన్ని ఇలాగే ఉన్నాయండి. క్షీర ఇచ్చ, క్షీరే ప్లస్ ఇచ్చ, ఏ ప్లస్ ఈ అయా వచ్చింది కదా. మళ్ళీ ప్లస్ ఈ అని ఇక్కడ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఈ వచ్చింది. ఉత్తర పదంలో ఈకారం ఉంది కదా. అవును. ఇప్పుడు చూడండి, క్షీర ఇచ్చ అని ఉంది కదా. సో అది వచ్చినప్పుడు క్షీరే ఇచ్చ అయింది. పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఏకారం ఉన్నది. ఆ తర్వాత ఈ ఉంది కదా ఉత్తర పదంలో. ఆ మధ్యలో డాష్ పెట్టారు చూడండి. అంటే మొదటి స్టెప్ ఏ ప్లస్ ఈ, ఆ తర్వాత స్టెప్ ఏ స్థానంలో అయ్యా. మరి ఈ ఇంకా అక్కడ ఈనేనండి అది. అంతే. నాకు కూడా అట్లాగే డౌట్ ఉంది ఇందులోని. ఏ ప్లస్ ఈ కలిస్తే కదా ఇందులో ఉత్తర పదంలో ఉన్న ఏ. ఓకే. కాదండి. సో మనము ఒక్క నిమిషం అండి. సో మనము సంధులు చెప్పుకున్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి ఏం చెప్పుకుందాం? పూర్వ పరియోహో ఏకః ఆదేశః. పూర్వపదంలో చివరి అక్షరము, ఉత్తర పదంలో మొదటి అక్షరం, రెండిటి స్థానంలో ఇంకొక అక్షరం వస్తుంది. అవి ఆ 3 సంధులు. యణ సంధి, యాంతావాంత దేశ సంధిలో ఓన్లీ మనము పూర్వపదంలో చివరి అక్షరానికి నియమము, ఉత్తర పదంలో మొదటి అక్షరానికి నియమము చెప్పుకుని పూర్వపదంలోని చివరి అక్షరం స్థానంలో అప్పుడు ఈ ఆదేశాలు వస్తాయి. అంతేగాని రెండిటికి కలిపి ఆదేశం అంటలే మనం. అర్థమైందండి తేడా? కానీ యాంతవాంత దేశ సంధిలో కానీ పూర్వపదంలో ఉన్నటువంటి ఏవైతే యణ సంధిలోనేమో ఇకారము, ఉకారము, అలాగే యాంతవాంత దేశ సంధిలో ఏ, ఐ, ఓ, ఔ వీటి స్థానాల్లో మాత్రమే ఆ ఆదేశాలు. అంతేగాని ఉత్తర పదంలో ఉన్నటువంటి అక్షరం ఎక్కడికి వెళ్ళటంలా. అది ఉన్నది కాబట్టే ఆ యకారం వచ్చిన తర్వాత య ప్లస్ ఈ అయింది.
అలా యా ప్లస్ ఏ ఉంటే ఏ అయింది. అలా లేకపోతే ఎలా అవుతుంది? ఈ రెండిటి స్థానంలో ఆదేశం వస్తే అది కాదు. ఓన్లీ పూర్వపదం స్థానంలో, పూర్వపదంలోని చివరి అక్షరం స్థానంలోనే అక్కడ ఆ ఆదేశము వస్తుంది. ఓకే, అర్థమైందండి? సరేనండి. అను ఒకసారి వింటానండి, మీ క్యాసెట్ మళ్ళీ వింటానండి. ఓకే, కాదు మళ్ళీ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. 140 పేజీలో చూస్తే కనుక ఇప్పుడు చూడండి, క్షీరే ఇచ్చ అని ఉంది. అక్కడ క్షీరేలో ఏ ఉంది కదా, సో ఆ ఏ తీసుకున్నారు బ్రాకెట్స్ లో. ఇప్పుడు చదువుతున్నారు, ఏ తీసుకున్నారు. ఉత్తర పదంలో ఈ ఉంది, సో ఏ ప్లస్ ఈ అయింది అది. ఓకే, కానీ ఇక్కడ ఏ ప్లస్ ఈ రెండిటి స్థానంలో అయ్య రావట్లేదు, ఏ స్థానంలో మాత్రమే అయ్య వస్తుంది. కాబట్టి ఏ స్థానంలో అయ్య ఉంది, ఈ ఇంకా ఉంది కదా, అందుకని ఈ రాశారు. ఈ ఎక్కడ వెనక్కి రాశారా? సరే సరే, ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు తస్మై ఏతత్ నెక్స్ట్ చూసుకున్నా, తస్మై ఐ ఉంది, ఆ తర్వాత ఉత్తర పదంలో ఏ ఉంది, సో ఐ ప్లస్ ఏ అని రాశారు. ఇప్పుడు ఐ స్థానంలో మాత్రమే ఆ ఆదేశం ఉంది. ఏ ఇంకా రెండో ఏ ఉత్తర పదంలోని ఏ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు అర్థమైందండి. అప్పుడు ఏ అప్పుడు ఏమైంది? ఆయా ప్లస్ ఏ, ఆ అన్నది పూర్వపదంలో జోడించబడుతుంది. యా ప్లస్ ఏ ఏ అవుతుంది. యాకి ఏకారం అయింది అనమాట, అట్లా. ఓకే, సరే. ఇంకా అర్థం కాకపోతే పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి, అప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే మేడం, మీరు గృహ కార్యం ఇచ్చారు కదా మేడం? అవునండి. అందులో 16th వర్డ్ మేడం, అది ఆలో 16th దాంట్లో. ఒక్క నిమిషం ఓపెన్ చేయండి. ఈ లెసన్ ఏనా, 8వ లెసన్ ఏనా? 8వ లెసన్ మేడం, మీకు మొన్న ఇచ్చిన దాంట్లో. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఆలోనా దీర్ఘంలోనా? లేదు మేడం, హ్రస్వకారంలోని. చెప్పండి. 16th వన్ మేడం. ఓకే, లేఖక అంటే సింగిలే కదా మేడం, లేఖక అంటే బహువచనం కాదు. గంధాన్ని లిఖంతు అంటారు కదా, ఇది సెంటెన్స్ కరెక్టేనా అనండి? కరెక్టేనండి. ఓ లిఖంతు, క్షమ్యతం, లిఖతు అవ్వాలి, లిఖతు. లిఖతు కదా, లిఖతు, లిఖతు. అది తప్పేనండి. కర్మణిలోకి వచ్చినప్పుడు అది లిఖంతు అవుతుంది, లిఖ్యంతాం అవుతుంది. లిఖ్యంతాం కదా, లోట్లకారంలో లిఖ్యంతాం అవుతుంది. కాబట్టి లేఖకైన గద్యాన్ని లిఖ్యంతాం అవుతుంది. అది ఇక్కడ ఆలో 8వది మేడం, ఆలో 8వది అది భావే ప్రయోగం కదా మేడం, సస్యాన్ని కంప్యంతాం. ఓకే, కంప్యంతాం, అవునండి, భావే ప్రయోగం అది. ఓకే, అది మనకి ఇంకా అవ్వలేదు కదా మేడం, వదిలేండి. ఏకవచనంలో రాసి సరిపోతుంది కదా, కంప్యతాం. ఏంటిది ఎగ్జాంపుల్, ఇదేంటి అంటే ఏం రాయాలి? అధదత్తేషు వాక్య దోషాన్ని పరిహరత అన్నాడు. ఓకే, దోషాన్ని పరిహరించండి అన్నాడు. అవును మేడం, అందుకనే నాకు అర్థం కాలేదు. వదిలేసేయండి, పర్వాలేదు. అది కంప్యంతాం అనేది దానికి కింద ఉంది మేడం, భారత మాత ఇచ్చారు కదా ఏండి, భారత మాత. దానికి మాత్ర వస్తుందా మేడం? భారత మాత్ర అని వస్తుందా, భారత మాత అని ఉంటుందా? మాత్ర తృతీయ ఏకవచనం, కాబట్టి మాత్ర అని వస్తుంది. మాత్ర అని వస్తుంది కదా, ఓకే అంతే మేడం, ధన్యవాదాలు. మహోదయ చెప్పండి. సేమ్ ఎక్సర్సైజ్ లో 9th వన్, త్వం కష్టాన్ని సహస్వ అంటే దాన్ని స్వయా కష్టాన్ని సహ్యస్వ అని వస్తుందా? కాదండి, సహస్వ అని ఉంది కదా. సహస్వ అంటే ఇది ఏంటిది? లోట్లకారం, మధ్యమ పురుష ఏకవచనం అది ఇక్కడ. కాబట్టి త్వయా కష్టాన్ని ఏం రావాలి? కష్టాన్ని బహువచనం కానీ సహ్యంతాం అని రావాలి. కరెక్ట్, సహ్యంతాం. మహోదయ, భారత ఇదే 9th భారత మాత విశ్వే విరాజ్యతాం అని ఉంది కదా. భారత మాత్ర ఇక్కడ విశ్వే ఇంకా ఎట్లా రాస్తాం? విరాజ్యతామే ఉంది కదా, అది అసలు ఇంకా భారత మాత్ర కరెక్ట్ చేయడానికి లేదండి, విరాజ్యతాం లేదు కదా, అదే ఉంది కదా. ఇక్కడ ఇది ఒకటే
ఓకే ఓకే ఇందులో ఊరికే విశ్వే విశ్వ తప్పులుంటే అని కరెక్టే పెట్టాలి కదా మహోదయ. కాదండి, విశ్వే అన్నది విశ్వే విశ్వే ఆ, విశ్వే సప్తమి ఉండకూడదు కదా. సప్తమి అండి. విశ్వంలో భారతమాత విరాజమానంగా ఉన్నది అని అర్థము. సో కాబట్టి భారత విశ్వ అని పెట్టాలి కదా. కాదు కాదు, మీరే విశ్వ అది మార్చక్కర్లేదండి. అసలు మిగతా విభక్తుల్లో ఉన్నవి మీరు కర్మణిలో ఎందులోకి మార్చినా ఏం మార్చక్కర్లేదు. అవునా? ఓన్లీ మనకి అంటే కన్ఫ్యూజ్ ఏంటి? ఓన్లీ ప్రథమాలోనే ఉండాలేమో కదా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో మనకి వాక్యంలో ఏమి ఇచ్చారో దాన్ని బట్టి మనం ఏదైనా కరెక్షన్స్ చేయాలి తప్ప మనకి అక్కడ తోచింది కరెక్ట్ చేయడం కాదు. విశ్వే అన్నది సప్తమిలో ఉంది. సో అది మనకి అసలు కర్తరి కర్మణికి సంబంధం లేదు దాంతో. అంటే దానివల్ల ఏమి మార్పులు ఏం జరగవు, అది అలాగే ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ చేయాల్సింది ఏంటి? భారత మాత్ర అంతే. భారత మాత్ర విశ్వే విరాజ్యత. విశ్వేలాగే ఉంచాలా? విశ్వ విశ్వ అని పెట్టుకున్నాం. విశ్వ కరెక్టే మీరు అన్నది, కానీ ఇది సప్తమిలో ఉంది. అదే సప్తమిలో ఉంది. దాన్ని మార్చక్కర్లేదు మనం. కాబట్టి భారత మాత్ర అని చేసి కరెక్షన్ చేస్తే చాలు. అదే 140 పేజ్ లో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, క్షీర ఇచ్చ చెప్పండి. వాటికి కింద వాళ్ళు విడదీస్తారు. పరీక్షలో ఎలా ఇస్తారు ఇవి? ఏదండి? ఇప్పుడు బాణ విహాన్ ఉంది కదా, బాణ విహ అంటే అక్కడ బాణో ప్లస్ ఇహాన్ ఇచ్చాడు. ఇక్కడ ఓ ఎందుకు వస్తుంది? రాదు కదా, బాణో ఎట్లయితుంది? ఓకే ఓకే ఎలా అయింది అంటే మరి సంధి విడతీసినప్పుడు అక్కడ ఏ సంధి జరిగిందో తెలుసుకుని విడతీయడమే కదా మన పని. మనం నేర్చుకుంటున్నది ఇప్పుడు సంధులు దేనికోసము? భాను ఎందుకయింది అంటే ఇంకా వేరే లైక్ ఇంకా ఏం అవ్వచ్చు అంటారు మీరు ఇక్కడ భాన విహ అన్న చోట? ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు? మేము ఎలా రాయాలి అది అడుగుతున్నా. ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు? ఎగ్జామ్ లో ఎలాగైనా ఇవ్వచ్చండి, ఇలాగే ఇవ్వచ్చు. ఓకే, ముందర మనకి ముఖ్యం ఏంటంటే మనం ఆ సందులు అర్థం చేసుకోవడము, ఆ సందులు అర్థం చేసుకుని ఫస్ట్ వాటి నియమాలు ఏంటి తెలుసుకోవడము, ఆ తర్వాత సంధి చేయడం తెలుసుకోవడము, ఆ తర్వాత సంధి చేసిన పదాలు ఇస్తే వాటిని ఎలా విడగొట్టాలి అన్నది. సో ఆల్రెడీ దీనికి నేను క్లాస్లో చెప్పడం జరిగిందండి. ఎక్కడెక్కడైతే యా అండ్ వాలు కనిపిస్తాయో అక్కడ మనకి ఈ యాంతామాంతాదేశ సంధి ఉన్నట్టు లెక్క. సో ఆల్రెడీ ఇది ఏంటంటే మీరు అన్నట్టుగా భాన విహాలో విహ అని ఉంది కాబట్టి అక్కడ వా దగ్గర సంధి జరిగింది. సో వా వస్తే ఏంటి అర్థము? వా వస్తే అర్థం ఏంటంటే అక్కడ అవ కానీ ఆవా కానీ ఆదేశం జరిగిందని అర్థము. సో ఇక్కడ విహాకి ముందరున్నటువంటి నకారానికి దీర్ఘం ఉందా? లేదు. కాబట్టి ఏంటి అక్కడ ఆదేశము? అవ ఆదేశము. కాబట్టి అవ ఎప్పుడు వస్తుంది? ఓకారం వస్తే వస్తుంది. కాబట్టి పూర్వపదంలో ఓ ఉన్నట్టు లెక్క. భానో, అప్పుడు విహాలో వ తీసిస్తే ఇహ, భానో ఇహ అయింది. సో అలా సంధి చేసిన తర్వాత దాన్ని ఎలా విడగొట్టాలి అన్నది కూడా మనం ఏదో ఒక ఆల్రెడీ చెప్పాను. ఏదో ఒక క్లాస్లో అన్ని సంధులు కలిపి తీసుకుని అప్పుడు ఒక్కొక్క దాన్ని మనం స్టడీ చేస్తూ ఇది కొంచెం కష్టంగానే ఉంది మేడం. మనం ఊహించుకోవడం ఎక్కువ ఉంది దీంట్లో. ఊహించుకోవడానికి ఏం లేదండి, ప్రతిదీ కూడా వి గో బై రూల్ ఓన్లీ అంతే. అడు ఊహించి మనం రాసేది ఏం లేదండి. ఓకే మహోదయ 7th వన్ ఆలో 7th వన్ శిశుభిః సర్వేన సర్వానికి సర్వే అని పెట్టాలి. ఎక్కడండి? ఆలో ఓకే, సో ఇది మీరు కరెక్ట్ చేయాల్సినవేనండి ఇది. సో అది తప్పు ఇవ్వడం కాదు, అది యాక్చువల్గా మీరు కరెక్ట్ చేయాల్సినవి. ఇప్పుడు నేను చూస్తున్నాను అథః దత్తేషు వాక్యేషు దోషాన్ పరిహరత. దోషాలు మీరు కరెక్ట్. శిశుభిః సర్వాన్ అంటే అక్కడ ఏమొస్తుంది? సర్వే అని వస్తుంది. సర్వే కరెక్టేనా కదా? సర్వాన్ అన్నది ద్వితీయ బహువచనము, కానీ కర్మణి కాబట్టి రావాలి కాబట్టి ప్రథమ బహువచనం రావాలి కాబట్టి సర్వే అవుతుంది. సర్వే అవలోక్యంతాం అది కరెక్టే. అదే రాశాను, కరెక్టా కాదు డౌట్.
మేడం ఈ మూడో దాంట్లో అదే లైన్ లో మూడో దాంట్లో కూడా మీరు ఇందాక చెప్పినట్టు వేరే విభక్తి ఇచ్చారు, భారతస్య అని ఇచ్చారు, కానీ అది తప్పు కదా, అందుకని భారతేన అనే రాయాలి కదా తృతీయ విభక్తిలో. కాదండి, నేను మూడో వాక్యం మేడం, భారతస్య యశః వర్ధ్యతాం. ఓకే, ఒక్క నిమిషం అండి. సో ఎక్కడైతే మిగతా విభక్తుల్లో ఉన్నాయో అక్కడ మీరు కానీ ఇప్పుడు దోషం అదే కదా మేడం, అది దోషం అవుతుంది కదా, భారతస్య యశః వర్ధ్యతాం కాదు కదా, అది కరెక్ట్ సెంటెన్సా? భారతస్య యశః వర్ధ్యతాం, భారతస్య అన్నది కరెక్టేనండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాక్యంలో దోషం లేదా? దోషమా? వర్ధ్యతాం అనేది తప్పు అనుకుంటాను. అది దాని రూపం ఒక్క నిమిషం చూస్తానండి. వర్ధ కర్తరీలో పెట్టచ్చు కదండి, భారతస్య యశః వర్ధతాం, పెరుగుగాక, అలా ఉండొచ్చు కదా కదండి. సో ఇప్పుడు ఇది దీని కర్మణి ఏంటంటే వృద్ధ్యతే, ఒక్క నిమిషం అండి, వృద్ధ్యతాం, వృద్ధ్యతాం అని రావాలి. అక్కడ ఏమి ఇచ్చారు? వర్ధ్యతాం. అది తప్పు, అందుకనే ఇచ్చారు వృద్ధ్యతాం. వృద్ధ్యతే లట్లకారము, వృద్ధ్యతాం అన్నది లోట్లకారం. వృద్ధ్యతాం అండి, భారతస్య అలాగే ఉంటుంది, భారతస్యలో దోషం లేదు. రెండు కరెక్టే. భారతస్య యశః కూడా కరెక్టే, రెండు కరెక్ట్. యశః అన్నది యశస్సు శబ్దం అండి, సకారాంతము నపుంసకలింగము, ప్రథమ ద్వితీయాల్లో వాటి రూపము సమానము యశః. కాబట్టి భారతస్య యశః వృద్ధ్యతాం. ఇక్కడ భారతస్య కరెక్ట్ చేయాలేమో అనుకుని భారతస్య కరెక్ట్, అది కాదండి, అది కరెక్ట్. ఇది భారతస్య యశః, మామూలుగా ఇది కూడా చెట్లు పెరుగుతున్నాయి లాగా, భారతస్య యశః వర్ధతాం, వర్ధతే అన్నది మీకు కర్తరి కదా, ఇది వీళ్ళు కర్మని అడుగుతున్నారు కదా. సో వృద్ధ్యతాం కర్మని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వర్ధ్యతాం తప్పు, ఆ రూపం తప్పు అంతే, అందుకనే అది ఇచ్చారు. వృద్ధ్యతాం అవ్వాలి అది. ఓకే, వృద్ధ్యతాం. ఇక్కడ కిందది ఆరోది సర్వైః సంస్కృతం భాష్యతాం రావాలి కదా. సర్వైః సంస్కృతేన భాష్యతాం, అంతే, భాష్యతాం. ఇక్కడ ఏది కరెక్ట్ చేయాలో అన్నది అండర్లైన్ ఉంటే మాకు కొంచెం తెలుస్తుంది. అంటే బుక్ లో ఇచ్చారు కదా మహోదయ, అలాగే. అంటే అన్ని ఒకేలాగా ఉండవు కదా, వాక్యం చూసి కూడా. అంటే ఇప్పుడు ఇప్పుడే అన్ని తెలిసిపోవాలని లేదు. సో ఇలా మనం మిస్టేక్స్ చేస్తేనే కదా, ఓకే ఇక్కడ మనం తప్పు చేసాం కాబట్టి ఇది కరెక్ట్ చేసుకోవాలని తెలిసేది. సో అందులో ఏం లేదండి, పర్వాలేదు. ఇంత హోంవర్క్ ఇక ముందు ఏ విభక్తిలో ఇచ్చినా ఆ విభక్తి అలాగే ఉంచాలి. కాదు, ఇక్కడ మహోదయ, ఇక్కడ నాకు అర్థం కాల, సర్వైః సంస్కృతం భాష్యతాం రావాలి కదా, అంటే సంస్కృతేన కదా, సంస్కృతం భాష్యతాం కాదు మాధురి గారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సంస్కృతేన అన్నది సంస్కృతం తోటి మాట్లాడాలి అని. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడినా కూడా, కర్తరిలో మాట్లాడినా కూడా సంస్కృతం సర్వే సంస్కృతం వదతు, లేకపోతే సంస్కృతేన వదతు అంటాం, సంస్కృతేన వదతు అంటాం. సంస్కృతంలో మాట్లాడడానికి అనడానికి తృతీయ వాడతారు, అది నార్మల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇవి కొన్ని ఇలా ఉంటాయి వాక్యాలు, వీటిని మనం మార్చలేం. సో ఇక్కడ సంస్కృతేన భాష్యంతాం అనేది ఆ క్రియాపదం తప్పు, ఎందుకంటే సర్వైః అని ఇచ్చారు, అందరి చేత అన్నారు. అందరి చేత సంస్కృతంలో మాట్లాడబడాలి కదా, అవును, మాట్లాడాలి కాదు, కర్తరి కాదు, కర్మని రావాలి. అందుకని ఓన్లీ ఆ భాష్యంతాం అనేది భాష్యతాం అని మార్చాలి. సో అది అర్థమైంది, అక్కడ భాష్యతాం మార్చాలి అన్నది అర్థమైంది. సర్వై కూడా అర్థమైంది. ఇక్కడ మామూలుగా అయితే సెంటెన్సెస్ లో సర్వైః దేవః
వంద్యతాము అలా ఏదైనా వస్తుంది కదండి. అంటే అనేది కర్మపదం లేదంటారు. కర్మపదం లేకపోయినా పర్వాలేదు. కర్మపదం ఇక్కడ లేనప్పుడు కర్మపదం సంస్కృతేనా అన్నది కర్మపదం కాదంటారు. అదే కదండి. ఎగ్జాక్ట్లీ కాదు అందుకని అది తృతీయలో ఉంది, అనిపిస్తుంది కర్మపదం అని, కానీ కాదు. ఇది సేమ్ సెంటెన్స్ మనకు భాషాభ్యాసంలో ఉంది. ఓకే. మహోదయ కర్మపదం లేకపోతే అది భాష్యంతాం అవదా? కాదు, కర్మపదం లేకపోతే ఏమవుతుందంటే అది ప్రథమ పురుష ఏకవచనం క్రియాపదం తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఈవెన్ ఇప్పుడు కర్మణిలో కూడా ఏంటంటే ఒకవేళ నిమిషం అండి, నేను చెప్పేటప్పుడు ఆ మధ్యలో ఆపితే నేను చెప్పేది ఒకళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను కదా, వినండి. అప్పుడు మీ ప్రశ్న అడగండి, లేకపోతే అన్ని ప్రశ్నలు కలిసిపోతే దేనికి జవాబు రాదు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు మనకి కర్మణిలో ఏంటి, కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. ఎప్పుడైనా కనుక వాక్యాల్లో కనుక కర్మపదం ఇవ్వకపోతే, లేకపోతే ఆ వాక్యంలో ఇవ్వకపోతే కనుక అప్పుడు మనం ఆ కర్తరి నుంచి కర్మణికి చేసినప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం, కర్తరి నుంచి కర్మణికి చేసినప్పుడు ఏంటంటే కర్తని తృతీయలోకి మారుస్తారు, కర్మపదం లేదు. సో ఏమి మార్చడానికి లేదు మీకు, కానీ క్రియాపదాన్ని మార్చాలి. అప్పుడు దేని ప్రకారం మార్చాలి? మామూలుగా అయితే కర్మ ఉంటే కర్మ ప్రకారం మారుస్తాం. సో ఈ కర్మ లేదు కాబట్టి ఏం చేస్తామంటే మనం అక్కడ ప్రథమ పురుష ఏకవచన క్రియాపదం, ఇప్పుడు బాలకః పఠతి అన్నాం అనుకోండి, కర్మపదం లేదు, దీన్ని కర్మణిలోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం? బాలకేన పఠ్యతే అంటాం. అక్కడ కర్మపదం లేకపోయినా ప్రథమ పురుష ఏకవచన క్రియాపద రూపం తీసుకోవాలి కర్మణిలో. ఓకే, ఇప్పుడు అడగండి ఎవరైనా. చెప్పండి శాంతిరాజు గారు. ఏమండి క్లియర్ అండి? శ్రీధర్ గారు, బాలకాః పఠంతి అన్నప్పుడు ఏమొస్తుందండి? అప్పుడు కూడా అంతే, బాలకాః పఠంతి అన్నప్పుడు ఇప్పుడు బాలకాహకి ఏంటి తృతీయ? బాలకైః. కరెక్ట్, బాలకైః. కర్మపదం ఉందా? లేదు. అప్పుడు కానీ పఠ్యంతేని మనం ప్రథమ పురుష ఏకవచనంలోకే మార్చాలి, పఠ్యతే. ఓకే. కర్మపదం లేదు కాబట్టి మనం దాన్ని ఏకవచనంగానే ట్రీట్ చేసి అప్పుడు ప్రథమ పురుష ఏకవచన క్రియాపదమే తీసుకోవాలి. అంటే అది భావ్య ప్రయోగం లాగా అని అడిగాను మహోదయ్. ఏమండి భావ్య ప్రయోగంలో అంటే కర్మ ఉండదు కాబట్టి అప్పుడు ప్రథమ పురుష ఏకవచనం వాడతాం కదా, అలాగా అని అడిగాను. అంటే వినిపించలేదు, అన్ని మిక్స్ అయిపోతున్నాయి అందుకనన్నా. ఓకే, అలాగేనండి, కరెక్టే. భావ్య ప్రయోగంలో అక్కడ అకర్మక క్రియలకి భావ్య ప్రయోగం వస్తుంది కాబట్టి అక్కడ ఏంటంటే కర్మపదం ఉండదు. సో మనం మార్చినప్పుడు కర్తరి నుంచి కర్మణికి మార్చినప్పుడు ఎలాగో కర్మ ఉండదు దానికి, కాబట్టి అన్నీ కూడా ప్రథమ పురుష ఏకవచనమే దానికి క్రియాపదం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు హసతి ఉన్న బాలకః హసతి ఉంది అనుకోండి, బాలకేన హస్యతే అంతే. కర్మపదం ఎలాగో అకర్మక క్రియలు కాబట్టి ఉండవు అలా. ఓకే, ఇంకా 2 weeks లో సిలబస్ అయిపోతుంది కదా మేడం? అవును. ఈ క్రియాపదాలు అన్ని ఒక టేబుల్ ఫార్మేషన్ ఏమైనా ఉన్నదా? మీకు పంపించారు కదండి గ్రూప్ లో. అది ఇంకా అంతకంటే పెద్ద కోష్టకం మీకు కావాలా? అదే చాలా ఎక్కువ. అది మీకు వచ్చేస్తే చాలా వచ్చేసినట్టు. అది చదవండి రోజు చాలు. ఓకే, అవి యాక్చువల్గా బుక్ లో ఉన్నవన్నీ కూడా, అంటే ఈవెన్ వెనకాల పరిచయ పుస్తకంలో మీకు 11th chapter లో కొన్ని చదవమని చెప్పాను. ఒకటేమో క్రియా రూపాలు అవన్నీ ఇచ్చారు, ఇంకోటేమో ధాతును దాని రూపాలు కొన్ని ఇచ్చారు. అన్ని మొత్తం అన్ని కూడా ఆల్మోస్ట్ అందులో మనం ఇంక్లూడ్ చేసా అనుకుంటాను నేను. అది ఎప్పుడో తయారు చేసింది, బట్ చాలా వరకు అన్ని ఉన్నాయండి అందులో. అది వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు మీకు. ఓకే, ఇది కూడా ఇందులోని ఇచ్చారు కదా మనం, పట్టతి అవి రాస్తున్నాను కానీ కొన్ని అర్థం అవట్లేదు, కొన్ని ఎలా రాయాలో తెలియట్లేదు. అంటే ఉదాహరణ చెప్పండి, ఏం అర్థం కావట్లేదు. నేను రాసిన మీరు ఏదైనా రాసుకుంటే చదవండి. మహోదయే ఆలో 5వది శిక్షకః ఛాత్రౌ ఆహ్వయతు. అది శిక్షకేన
ఛాత్రవ్ అనేది ఎలా మారుతుంది? ఛాత్రవ్ ఛాత్రం అంటే అది ఏ వచనం అండి? ఎప్పుడు కూడా ఏంటంటే మీరు పుల్లింగ ద్వివచనం. ద్వివచనం ద్వివచనం. కదా. సో ద్వివచనంలో ద్వితీయ ప్రథమ ఏకం ఒకే రూపం ఉంటుంది కాబట్టి శిక్షకైన ఛాత్రవే వస్తుంది. ఛాత్రవ్ అలాగే వస్తుంది. ఆహ్వతాం. ఆహూయత్. ఇదేంటిది? ఇది లోట్లకారం కదా. సో ఆహూయత్ ఆహూయతాం. ఓకే, ఆహూయేతాం. మహోదయ చెప్పిన రూపాలు ఆహ్వయతికి ఏంటి? ఆహ్వయతికి రూపాలు అదే ఆహ్వయత్తు కదా వచ్చింది, అదే నాకు కూడా డౌట్. అవును, ఇది ఆహ్వయత్తు అని ఉంది కదా. యాక్చువల్ గా ఇది కంపెనీలోకి వచ్చేటప్పటికి లట్లకారంలో ఆహూయతే అవుతుంది. సో దానికి ఇప్పుడు లోట్లకారం చేసుకుంటే లోట్ల ఏమొస్తుంది మనకి? ఆహూయతాం, ఆహూయేతాం, ఆహూయంతాం అని వస్తుంది. ఆహ్వయతాం అవదమ్మా మహోదయ. ఆహూయతాం అనే చెప్పినట్టున్నాను కదా. కాదా? నేను ఆహ్వయతాం అవుతుందా అని అడుగుతున్నాను. ఆహూయేతాం. యాకి ఏకారం. ఆహూయేతాం. మహోదయ ఇప్పుడు గమ్ ధాతువు గచ్చతి గమ్యతే ఉన్నాయి కదా. గచ్చతి బాలః గచ్చతి, బాలకేన గమ్యతే అలా రాస్తాము, కానీ గంతవ్యం గమనీయం వాటికి ఎలా రాయాలో తెలియలేదు. ఓకే, అది మనం నెక్స్ట్ పార్ట్లోనే వస్తుందండి, అప్పుడు మాట్లాడదాం, చర్చిద్దాం. అది కూడా కర్మణినేనండి. అది కూడా ఇలాగే కర్మణినే, కర్మణి రూపం, అది కర్మణిలోనే ప్రయోగించాలి. వాటి కొంచెం పాతవ్యం పాతనీయం అది తెలియలేదు. అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి, మనం అది నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా. 9th లెసన్ ఎక్సర్సైజ్ లో చేద్దాం, ఎందుకంటే అక్కడ అన్ని కూడా మీకు ఈ తవ్య తనియర్ ప్రత్యంత రూపాలు ఆ పాఠంలో చెప్పారు, అప్పుడు చేద్దాం. అప్పుడైతే అందరికీ కూడా పనికొస్తుంది. చెప్పండి. ఆలో 15 మహోదయ ఆలో 15 భవంతః కార్యక్రమం పశ్యంతు అనుంది. ఒక్క నిమిషం అండి, ఎక్కడండి? ఆలో 15. ఓకే, భవంతః కార్యక్రమం పశ్యంతు. భవంతః అనే అది దేనికి రూపవచనం? భవంతః అంటే భవతి మహోదయ. భవాన్ భవంతః, భవాన్ కి ఇప్పుడు తృతీయ ఏమొస్తుంది? భవద్భిః కార్యక్రమః. కార్యక్రమం అనేది నపుంసకలింగమా మహోదయ, లేకపోతే కార్యక్రమః? కార్యక్రమం. దృశ్యతాం. ఇంకోటి పిబంతి తెలియలేదు. ఓకే, అవన్నీ కూడా తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. నాకు అందరూ హోంవర్క్స్ చేశారో లేదో నాకు తెలియదు. సో నేను ఓపెన్ చేస్తాను గ్రూప్ చేసి, అందరూ ఒక 2-3 అంటే మనకి లెసన్స్ అన్నీ అయిపోయి ఒకసారి సంధి రివిజన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు, గ్రూప్ ఓపెన్ చేస్తాను. అప్పుడు మెయిన్లీ ఏంటంటే మనకి పద సంగ్రహాలు ఇచ్చినటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో అది మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి, తీసుకుని దానికి వాక్యాలు రాసి అప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఒక్కొక్కటి తీసుకుని డిస్కస్ చేద్దాం. మీరు ఎన్ని రాసినా ఒక్కటి మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే అందరికీ అవకాశం రావాలి కాబట్టి ఒక్కొక్కటి అంటే బుక్ లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి రాస్తున్నాను, అందుకని అది మీరు ఎన్నైనా రాయండి, నాకు పోస్ట్ చేయడం మాత్రం ఒకటి పోస్ట్ చేయండి. చేస్తే అప్పుడు అది అందరిది ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే అందరికీ కూడా వాక్యాలు అర్థం అవుతాయి అప్పుడు. ఓకే, సరే కాబట్టి ఇప్పుడు ఒక నిమిషం అండి, 2-3 వీక్స్ టైం ఉంది. అందరూ దయచేసి పద సంగ్రహాలు ఏదో ఒక్క ధాతువు తీసుకుని దాని యొక్క ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని వాక్యాలు రాయండి దయచేసి. మీకే ఇది ఎక్సర్సైజ్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, లేకపోతే మీరు ఒకవేళ హోంవర్క్ చేయలేదనుకోండి, మనం ఏం డిస్కస్ చేస్తున్నామో కూడా మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి అందరూ హోంవర్క్ చేయండి.
ఓకే, చెప్పండి శాంతి గారు. అది లింగం డౌట్. దుగ్ధం అది ఏ లింగం? ఏదండి? దుగ్ధం. దుగ్ధం నపుంసకలింగమేనండి. అలాగే ఉపహారం? ఉపహార. ఓకే, అది పుల్లింగం. పుల్లింగం. ఇదే డౌట్ ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి. వస్తాయండి. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు అష్టాధ్యాయి యాప్ చేస్తున్నారు కదా, అష్టాధ్యాయిలోనే రావట్లేదు ఇంకా. ఓకే. సో అష్టాధ్యాయి రాకపోతే కనుక మీకు సాంస్క్రిట్ డిక్షనరీ అని ఉంది, learnsanskrit.cc అని. మీరు అక్కడికి వెళ్ళి చూసినా కూడా మీరు ఈ పదం టైప్ చేస్తే కనుక మీకు అక్కడ వస్తుంది, ఎదురుకుండా రాసి ఉంటుంది మాస్క్యులైన్, లేకపోతే న్యూట్రల్, లేకపోతే ఫెమినైన్ అని రాసి ఉంటుంది. అది దాన్ని బట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు. అక్కడ కూడా చూసుకోవచ్చు. learnsanskrit.cc. learnsanskrit.cc. చాలా అంటే అది కూడా చాలా మీకు ఉపయోగకరం. ఎలా అయితే ఏమండి cc 2 సీలు. ధన్యవాదములు. ఒకవేళ కనుక మీరు టైప్ చేసినప్పుడు తప్పు స్పెల్లింగ్ చేసినా ఏం చేసినా మీరేం చేస్తారంటే సాంస్క్రిట్ డిక్షనరీ అని 2 words గా టైప్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు అక్కడి నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇది అష్టాధ్యాయిలో అయితే ఎలా వెతకాలి మ్యామ్ ఇది తెలుసుకోవడానికి? అష్టాధ్యాయిలో అయితే దేనిలో చూడాలి మ్యామ్? ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఆ పదాల యొక్క ఇది చూడాలంటే మీకు స్క్రీన్ మీరు అష్టాధ్యాయి ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ లోనే మీకు ఏముంటుందంటే ధాతు పాఠ, శబ్ద పాఠ, సూత్ర పాఠ, కోశాన్వేష అని ఉంటుంది. కోశాన్వేష అక్కడికి వెళ్ళి మీరు ఆ వర్డ్ కనుక మీరు దాని ఏమంటారు దేవనాగరి లిపిలో రాస్తే మీకు దాని వివరాలన్నీ వస్తాయి. అది ఏ లింగము ఏంటి, అది ఎలా వచ్చింది, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. అంత డీటెయిల్స్ మీకు అవసరం లేదు. ఓన్లీ ప్రస్తుతానికి ఏంటంటే అది ఏ లింగమో తెలుసుకోవచ్చు అక్కడి నుంచి కూడా. శబ్ద పాఠ అంటే పలకడమే చెప్తుందా మ్యామ్ అట్లా? ఏండి శబ్ద పాఠ నుండి శబ్ద పాఠ మీకు అవసరం లేదండి ప్రస్తుతం. ఈ 3 డిఫరెన్స్ లో దేంట్లో వెతకాలి మ్యామ్? ధాతు పాఠ, కోశాన్వేష. కోశాన్వేష. ఓకే, కోశ అన్వేష. మనకి వచ్చేస్తే డీటెయిల్స్ లో ఏదైనా సమస్యలకి అడిగినప్పుడు ఉదాహరణ ఇస్తున్నారు కదా, అలాగా ఎగ్జామ్ పేపర్ లో కూడా క్వశ్చన్ పేపర్ లో కూడా ఉదాహరణ ఇస్తారు. చెప్పలేనండి క్వశ్చన్ పేపర్ గురించి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చేసేవాళ్ళు ప్రతి ఏడాది మారుతూ ఉండొచ్చు, లేకపోతే అది మనం చెప్పలేం ఎలా ఇస్తారు వాళ్ళు అన్నది. ఉదాహరణ ఇస్తారా ఇవ్వరా తెలీదు. ఉదాహరణ చూసి కొన్ని ఆన్సర్ చేయొచ్చు మేడం, బాగా అందుకే అడుగుతున్నా. పర్వాలేదు, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా టైం ఉంది కదా మనకి. ఇది ఇంకా జూన్లోనే ఉన్నాం, జూలై ఆగస్ట్ వరకు 2 నెలల టైం ఉంది. మీరు నెమ్మదిగా ఒక 5 సార్లు కనీసం చదివేయచ్చు మీరు. ఓకే, 2 months లో. సెకండ్ వీక్ లో ఉంటుందా మేడం? లాస్ట్ సండేనండి ఎగ్జామ్. లాస్ట్ ఆగస్టు 30 ఏమో సండే ఏమైంది? ఆగస్ట్ 30. ఓకే ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోతే నెక్స్ట్ రాయచ్చా? మీ ఇష్టం అండి, రాయలేకపోతే నెక్స్ట్ రాయొచ్చు. కానీ వీలైనంత వరకు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రాస్తేనే నయం. మళ్ళీ నెక్స్ట్ అనగానే ఏమవుతుంది, మీకు 6 నెలలు పడుతుంది. మళ్ళీ క్లాసులు అటెండ్ అవ్వాలి, మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది రావచ్చు, మళ్ళీ మానేయచ్చు. సో ఒకసారి మానేసామనుకోండి ఇంకా సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. సో వీలు చేసుకుని మరీ అవాంతరాలు వస్తే తప్ప మానేయద్దు. అది నా సిన్సియర్ అడ్వైస్ మీకు అందరికి. ఎగ్జామ్ తప్పకుండా రాయండి. ఓకే మహోదయ, ఇది అష్టాధ్యాయాన్ని గూగుల్లో వెళ్ళి కొట్టాలా? ఎలా అష్టాధ్యాయ అనేది? కాదండి, అష్టాధ్యాయి అని ఉంటుంది. సంస్కృత్ లోకి వెళ్ళి సంస్కృత్ కీబోర్డ్ లోకి వెళ్ళి అష్టాధ్యాయి అని ఇంగ్లీష్ లో చేసినా కూడా వస్తుంది. అష్టాధ్యాయి, అష్ట ASH, అష్ట DA, అష్ట
ధ్యాయి ఆ, HYAYI ఆ, అష్టాధ్యాయి అని చేసినా కూడా మీరు అది ఏ డివైస్ మీదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. మీరు ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, మ్యాక్ ఎయిర్ ఉంటే మ్యాక్ ఎయిర్లో చేసుకోవచ్చు, ఫోన్లో చేసుకోవచ్చు, ఐప్యాడ్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. మహోదయ ఇప్పుడు వాట్సాప్ లో ఏఐ వచ్చేసింది మేడం. దాంట్లో మనం ఏది అడిగితే అది ఆన్సర్లు మొత్తం ఇచ్చేస్తుంది. ఓకే, సో ఏమంటారు? ఏఐలో అది సాంస్క్రిట్ నేర్పించేస్తుంది, హిందీ నేర్పించేస్తుంది. ఓకే, అది కరెక్టే. కానీ మనం ఇప్పుడు అది మాట్లాడట్లేదు కదా. మనము అది ఆథెంటికే. అది మళ్ళీ ఏడమైందామే ఇక్కడ బాతులకు పోయినట్టుంది. ఇవి కూడా దాన్ని ఏమంటారు, ఆ సోర్సెస్ నుంచే తీసుకుని ఏఐ కూడా మీకు ఆన్సర్ ఇస్తుంది. కానీ మనకేంటంటే అది నేర్చుకోవడము డైరెక్ట్గా మన దగ్గర ఉన్న సైట్స్ నుంచి నేర్చుకుంటే బెటర్. అష్టాధ్యాయి అన్నిటికంటే కూడా ఆథెంటిక్ అన్నమాట. దాని నుంచి మనకి కష్టమైన వర్డ్స్ కి మీనింగ్ కూడా చూపిస్తుంది అది. మీ ఇష్టం అండి. అది ఎక్కడి నుంచైనా మీరు మీనింగ్ అర్థం చేసుకోవడం అవసరం. అది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారన్నది డజంట్ మ్యాటర్. పర్వాలేదు, ఎక్కడి నుంచి తీసుకున్నా పర్వాలేదు. మేడం అష్టాధ్యాయాన్ని కొడితే ఏమొస్తాయి మేడం? అష్టాధ్యాయి ఏమండి? అష్టాధ్యాయాన్ని మనం టైప్ చేస్తే ఏమొస్తాయి మేడం? అష్టాధ్యాయ యాప్ కనిపిస్తుందండి. యాప్ కనిపిస్తుందా? మీది ఏదైతే ప్లే స్టోర్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అష్టాధ్యాయి. మేడం వెబ్సైట్ లో కూడా చూడొచ్చు వీళ్ళు. వెబ్సైట్లో కూడా అదే చెప్తానండి. ఏ డివైస్ మీదైనా మీరు చూడొచ్చు. గూగుల్లో కూడా వస్తుంది. ఎక్కడైనా చూసుకోవచ్చండి. మీరు వెళ్ళి అష్టాధ్యాయి అంటే మీకు వచ్చేస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి, అక్కడి నుంచి చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. అష్టాధ్యాయి.com కదండి? అవునండి. అధ్యాయి అనగానే వచ్చేస్తుంది. మహోదయ్ చెప్పండి. మహోదయ్, ఇక్కడ రామాయణంలో 156వ పేజీలో ప్రధానం అప్రధానం అని ఉందండి. ఇదేంటండి? 156 అంటే ప్రధాన క్రియ అప్రధాన క్రియ అని ఉంటుంది, అదేనా? అవునండి, టేబుల్ లాగా ఉంది. ఏంటి అప్రధానం అంటే ఏంటండి? ఏంటంటే ప్రధానమైన క్రియ అంటే ఏంటంటే మనకి ఏవైతే లకార రూపాలు ఉన్నాయో, తిడంత రూపాలు ఉన్నాయో, క్రియా రూపాలు, అవన్నీ కూడా ప్రధానమైనటువంటి క్రియాపదాలు. అప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో అవి త ప్రత్యయాంత, లేకపోతే లెప్ ప్రత్యయాంత, లేకపోతే కుమున్ కానీ, లేకపోతే ఇంకా తీసుకుంటే శత్రు ప్రత్యయాంతాలు, షానచ్, ఇవన్నీ కూడా అప్రధానమైనటువంటి క్రియాపదాలు. అంటే వాటిని మనం అవి యాక్చువల్లీ కృదంతాలు, కానీ క్రియాపదాలుగా కొన్ని చోట్ల వాడతాం. బాలక పాఠం పఠిత్వా గచ్చతి అన్నాం అనుకోండి. సో అన్నది క్రియాపదమే, గచ్చతి అన్నది క్రియాపదమే, కానీ గచ్చతి అన్నది తిడంత లకార క్రియాపదం, లకారం. అది పఠిత్వా అన్నది అది కృదంత ప్రత్యయంత. అది అన్నది పఠిత్వా అన్నది అప్రధాన క్రియ. ఇక్కడ గచ్చతి అనేది మెయిన్ ప్రధానం అన్నమాట. అది తేడా. ఓకే, సో ఏ వాక్యంలో అయినా మనకి ప్రధానమైన క్రియ ఒకటి తప్పకుండా ఉండాలి. మేడం యూట్యూబ్ లో మీ క్లాసులో అన్ని రికార్డింగ్స్ దొరుకుతాయా? అవునండి, దొరుకుతాయి అన్ని. ఓకే, ఇప్పటి వరకు జరిగిన క్లాసులు అన్ని, అంటే ఇప్పుడు ఈ పరిచయాలు ఇవాళకి 17వ క్లాసు, అన్ని కూడా ఒకే ఫోల్డర్ లో ఉంటాయండి. మహోదయ 15th పెట్టలేదు మహోదయ. ఒక్క నిమిషం అండి, చెప్పానండి, అప్పుడు వింటాను. సో కాబట్టి అన్నీ ఉంటాయండి. ఒకవేళ ప్రవేశ కూడా వినాలంటే అంటే కిందటి సెషన్లో చెప్పింది అది కూడా ఉన్నాయి అక్కడ, ఉంటాయి అక్కడ కూడా, అవి కూడా చూడొచ్చు. ఏమండి 15 పెట్టలేదా? పెట్టలేదు మహోదయ. 15 అక్కడ పెట్టుంటాం, గ్రూప్ లో పెట్టలేదేమో. అందులో కూడా లేదు మహోదయ. 16 ఉంది, 14 తర్వాత 16 ఉంది. ఒక్క నిమిషం అండి, చూస్తే పెట్టలేదు, నేను మిస్ అయ్యాను 15th, అందుకోసమే చూసుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను.
ఉందండి ఇక్కడ. శాంతిరాజు గారు ఉంది. ఉన్నదండి మహోదయ. ఉంది ఉంది ఉంది. మొత్తం 16 వీడియోలు ఉన్నాయి ఇవాళ వరకు. ఇవాళ అది వస్తే 17 అవుతుంది. 15 ఉందండి ఇక్కడ, చూడండి మీరు. ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఫోల్డర్ ఓపెన్ చేయండి. పరిచయాన్ని ఉంటుంది, ఫోల్డర్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. లింక్ పేరు చెప్పండి మేడం. అండి లింక్ పేరు మర్చిపోయాను. ఒక్క నిమిషం అండి. లింక్ పేరు anandobrahma.org. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి విజయలక్ష్మి గారు? లెసన్ 16 పెట్టారు మేడం, 15 పెట్టలేదు మేడం. ఉన్నాయండి, ఇప్పుడే చూసాను నేను, అన్ని ఉన్నాయి. 16 వీడియోలు ఉన్నాయి. 14 క్లాస్ 14 ఉంది మేడం. నెక్స్ట్ క్లాస్ 16 ఉంది మేడం, 15 లేదు. మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి, నా దాంట్లో కనిపిస్తుంది నాకు. క్లాస్ 15 అంటే అది ఇది అది ఇది వచ్చింది మేడం, లింక్ వచ్చింది కానీ క్లాస్ 15 అని వచ్చింది, జూమ్ మీటింగ్ అని వచ్చింది. అది క్లాస్ మళ్ళీ రికార్డ్ అయితే పెట్టలేదు. అండి మీరు చూడాల్సింది గ్రూప్ లో కాదు. గ్రూప్ లో పెట్టకపోయినా anandobrahma.org లో పోస్ట్ చేస్తాం ఏ రోజుకి ఆ రోజు. అక్కడ ఉన్నది క్లాస్, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, అక్కడికి వెళ్ళి చూడలేకపోతే నేను కావాలంటే పోస్ట్ చేస్తాను గ్రూప్లో. అన్నీ ఉన్నాయండి వీడియోలో anandobrahma.org లో. తెలుగులో విన్నా మేడం, ఆనంద బ్రహ్మ అని తెలుగులో కొట్టాలా? మీరు ఎందులోనే ఇంగ్లీష్లో కొట్టండి మీరు. ఆనందో బ్రహ్మ ఇంతవరకు మీరు చూడటం ఆనంద బ్రహ్మలో ఎవరు కూడాను? చూస్తున్నాను, తెలుగులోనే వస్తుంది, అంటే వస్తున్నాయి ఆల్రెడీ కాబట్టి సపరేట్ గా వెళ్ళలేదు మళ్ళీ. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఏంటంటే అలవాటు అయితే మిగతా కూడా చాలా ఉంటాయి, అక్కడ ఏదైనా చూడొచ్చు మీరు. ఓకే ఓకే సరే అండి. ఓకే, క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధ సదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతివంతం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. నమస్కారం. ధన్యవాదాలు మహోదయే. మహోదయ.